ప్రియమైన దేవుని పిల్లలరా, దేవాది దేవుని మహాకృపను బట్టి ఈ కడవరి దినాల్లో ఆయన బిడ్డలుగా, ఆయన పిల్లలుగా, సంఘముగా మనమందరము సమకూర్చబడి దేవుని యొక్క విశేషమైన విలువైన జ్ఞానాన్ని వినటానికి దేవుడు మనల్ని అందరినీ ఎంతగానో ప్రేమించి ఆదరించి శక్తి కలిగిన ఆయన నామం ద్వారా మనల్ని అందరినీ ఈ విధంగా సమకూర్చి శ్రేష్టమైన జ్ఞాన సంగతుల్ని మనకు వినిపింపజేస్తూ వస్తున్నారు. అందును బట్టి తండ్రికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. లోకంలో భయంకరమైన భ్రష్టత్వం ఉన్నప్పటికీ కూడా సంఘము ఎలా ఉండాలో ఎరిగినటువంటి దేవుడు తన వాక్యం అనే ఉలి ద్వారా ఈ సంఘము అనే శిల్పాన్ని చెక్కుతూ ఉన్నాడు. చెక్కబడక మునుపు ఏ శిల్పానికి కూడా ఒక ఆకృతి అనేది ఉండదు, ఒక బండలా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఉలితో ఆ శిల్పాన్ని చెక్కడం ప్రారంభిస్తామో ఆటోమేటిక్గా ఒక అద్భుతమైన ఆకృతి ఆ శిల్పానికి వస్తుంది. అప్పుడే ఆ శిల శిల్పంగా పిలువబడుతుంది. అర్థమవుతుందా? శిల ఎలా పిలువబడుతుంది? శిల్పంగా పిలువబడుతుంది. అలా శిలల మాదిరిగా ఉన్న జీవితాలను శిల్పాలుగా తీర్చిదిద్దడమే దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంలో భాగంగానే సంఘానికి నాయకులు లేదా కాపరులు అనేవారిని ఏర్పరిచాడు. మీరు గమనించాలి, ఒక సేవకుడు అనగానే సామాన్యుడు అని అనుకోకూడదు. ఎప్పుడు కూడా సామాన్యుడు ఎప్పుడు సేవకుడుగా ఉండటానికి పనికిరాడు. సామాన్యుడు అనగానే ఏ దేవుని ఎదుట ఏ యోగ్యత లేనివాడు. నా ఉద్దేశం అది. సామాన్యుడు అనగానే చిన్నవాడు అని కాదు, ఎన్నిక లేనివాడు అని కాదు. దేవుని ఎదుట ఏ యోగ్యత అంటే ఏ క్వాలిఫికేషన్ దేవునిలో లేనివాడు వాడు సేవకుడిగా ఉండటానికి అర్హుడు కాడు. మరి సేవకుడిగా ఉండవలసిన వాడికి కావాల్సిన అర్హత ఏంటి? సంఘానికి ఏం కావాలి, సంఘాన్ని ఏం చేయాలి అని ఆలోచిస్తే ప్రియులరా, సంఘం అస్తవ్యస్తంగా పడి ఉన్నటువంటి ఒక నిర్దిష్టమైన ఆకారం లేనటువంటి బండతో సమానం. ప్రారంభంలో అనగా ఏదో స్వార్థ వాక్యాన్ని విని మారు మనసు పొంది ప్రభువుని అంగీకరించి దేవునిలోకి వచ్చినటువంటి తొలి దినాల్లో ఎవరు కూడా జ్ఞానవంతులుగా ఉండరు. అర్థమవుతుందా? ఎవరు కూడా పరిపూర్ణులు కారు. మరి పరిపూర్ణులు కావాలి అంటే వారికి సత్యవాక్యంతో వాళ్ళను దిద్దేవాడు, సత్యవాక్యంతో వాళ్ళను కట్టేవాడు, సత్యవాక్యంతో వాళ్ళను చెక్కేవాడు కావాలి. అలాంటి ఒక శిల్పి చేతిలో ఈ బండ పడ్డప్పుడు ఒక అద్భుతమైన ఆకృతిని ఆ బండ సొంతం చేసుకుంటుంది. సరైన శిల్పి లేకపోతే ఆ బండకు ఒక చక్కటి ఆకృతి అనేది రాదు. ఎప్పుడైతే చక్కటి ఆకృతి ఆ బండకు రాలేదో దానికి విలువ ఉంటుందా? మీరు చెప్పండి, విలువ ఉంటుందా? ఏ శిల్పమైనా రాయితోనే చేయబడాలి. అంటే రాయిని చెక్కాలి. ఏ శిల్పం అందంగా కనబడాలన్నా దేని చెక్కాలి? రాయిని చెక్కాలి. సమర్థుడు చెక్కితే ఆ రాయి ఎలా ఉంటుంది? అందమైన శిల్పంగా మారుతుంది. అసమర్థుడి చేతిలో పడితే అసలు రాయిలాగే ఉండొచ్చు, లేకపోతే ఇంకా భయంకరమైన రాయిలా మారచ్చు, లేకపోతే అసలు ఏ ఆకారం లేకుండా పోవచ్చు, లేకపోతే ముక్కలుగా నరికి కింద పడేసి ఒక పోగు చేసి పడేయచ్చు. దాన్ని ఏమంటారంటే ఒక రాతి ముక్కల పోగుగా ఆ శిల్పం, ఆ శిల మారిపోవచ్చు. సో ఈరోజు పరిస్థితి కూడా సమాజంలో అలాగే ఉంది ప్రియులారా. చెక్కేవారు కరువైపోయారు. సమర్థవంతంగా చెక్కేవారు కరువైపోయారు. సమర్థవంతంగా చెక్కేవారు కరువైపోవడం వల్ల రాళ్ల గుట్టలు కనబడుతున్నాయి తప్ప అందమైన శిల్పాలు కనబడట్లేదు. అందమైన శిల్పాలు అంటే చెక్కబడిన రాళ్ళు. ఎక్కడైతే అందంగా చెక్కబడ్డాయో రాళ్ళు అవి అందమైన శిల్పాలుగా పిలువబడతాయి. వాటికి విలువ ఉంటుంది, శిల్పానికి విలువ ఉంటుంది. శిల్పం కాని బండరాయికి ఎలాంటి విలువ ఉండదు. విగ్రహాలు కొనుక్కుపోతూ ఉంటారు సమాజంలో. మామూలు రాళ్లే ఏమవుతాయి? విగ్రహాలు అవుతాయి. నాకు తెలిసిన ఒక అతిపెద్ద మందిరం కట్టబడటం నాకు తెలుసు. కోట్ల రూపాయల ఖర్చుతో. అక్కడ విగ్రహ ప్రతిష్ఠ కోసం, అంటే అక్కడ ఒక దేవుడి విగ్రహాన్ని పెట్టడం కోసం సదరు వ్యక్తులు రాజస్థాన్ వరకు వెళ్ళారు. రాజస్థాన్కి వెళ్ళి అక్కడ నుంచి ఒక పాలరాయితో చెక్కబడిన విగ్రహాన్ని మోసుకుని వచ్చారు జాగ్రత్తగా.
దాన్ని తీసుకొచ్చి వీళ్ళు కోట్ల రూపాయలతో కట్టినటువంటి మందిరంలో ప్రతిష్ఠించారు. ఇప్పుడు ఆ రాయి పూజలు అందుకుంటుంది దేవుడిగా. అంటే అంతకు మునుపు ఆ రాయి ఎలా ఉండేది? ఒక రాయిగా ఉండేది. అదొక శిల, అదొక బండ, పాలరాతి బండ. ఈ పాలరాతి బండను సెలెక్ట్ చేసుకుని దాన్ని ఒక అద్భుతమైన శిల్పి చేతికి అప్పగిస్తే వాడు ఆ బండను ఒక అందమైన శిల్పంగా చెక్కడం ప్రారంభిస్తాడు. దానికి ముక్కు, నోరు, కాళ్ళు, ఎలా ఏ పొజిషన్లో ఉండాలో ఆ పొజిషన్లో చెప్తాడు. కూర్చొని ఉండాలా మీ దేవుడు, నిలబడి ఉండాలా అని అడుగుతాడు. సాధారణంగా ఆ దేవుడు ఏ పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్ చెప్తాడు. ఇంకా దేవుడు ఇతను ఎలా చెక్కితే అలా ఉంటాడు. ఇతను కూర్చోబెడితే కూర్చునే దేవుడు, నిలబెడితే నిలబడే దేవుడు, అంతే. సో అలా చెక్కి ఆ ఆకృతిని తీసుకొచ్చి అప్పగించేస్తాడు. దాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కున్న వీళ్ళు ఆ ఆకృతిని మెల్లిగా మళ్ళీ వదిలేస్తే పగిలిపోతాడు దేవుడని చాలా జాగ్రత్తగా మోసుకొచ్చి ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టేస్తారు. ఇంక కదపరు. దాన్నే ప్రతిష్ఠ అంటారు. ఇప్పుడు ఒకప్పుడు ఆ బండకు విలువ లేదు. మీరు గమనించండి, ఒకప్పుడు ఆ బండకి ఏం లేదు, విలువ లేదు. ఎప్పుడైతే చెక్కబడిందో దానికి విలువ వచ్చింది. ఎప్పుడైతే అద్భుతంగా చెక్కబడిందో ఆ బండకి ఏమొచ్చింది ప్రియులరా? విలువ పెరిగింది. దాని విలువ పెరిగింది. మామూలు మట్టికి విలువ ఉండదు. అదే మట్టితో ఒక అందమైన బొమ్మను చేస్తే దాన్ని కొనుక్కుని పోతారు, దానికి విలువ ఉంటుంది. మామూలు ప్లాస్టిక్కి విలువ ఉండదు, దాంతో ఒక అందమైన బొమ్మను చేస్తే దాన్ని కొనుక్కొని పోతారు. మామూలు గాజుకు విలువ ఉండదు, దాన్ని కరిగించి పోత పోస్తే ఒక అందమైన బొమ్మ అవుతుంది, దాన్ని కొనుక్కొని వెళ్ళిపోతారు. అంటే ముడి పదార్థాన్ని అందమైన పదార్థంగా చెక్కడం శిల్పి యొక్క బాధ్యత, అతని యొక్క నైపుణ్యత. ఎవడిలో అయితే ఈ నైపుణ్యత ఉంటుందో వాడు మాత్రమే ఒక అందమైన ఆకారాన్ని తీర్చిదిద్దగలుగుతాడు. ఇలాంటి వాళ్ళనే మనం కూడా సెలెక్ట్ చేసుకుంటాం, దేవుడు కూడా సెలెక్ట్ చేసుకుంటాడు. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అని మీరు ఆలోచిస్తే ప్రియులరా, ఒకానొక టైంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆవేదన చెందుతూ ఒక మాట మాట్లాడారు. ఆ మాట ఏంటో మీరు జాగ్రత్తగా దైవ గ్రంథంలో నుండి చూస్తే మీకు బాగా తెలిసిన మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో వ్రాయబడిన మాట, ఎన్నోసార్లు మీరు చదువుకున్న మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం జాగ్రత్తగా చూడాలి. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడుడి. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడుడి అంటే అబద్ధాలు ప్రవచించేటువంటి ప్రవక్తలు, అబద్ధాన్ని ప్రవచించేటువంటి ప్రవక్తలు సమాజంలో చాలామంది ఉన్నారు. వాళ్ళ విషయంలో మీరు ఎలా ఉండాలని ప్రభు చెప్తున్నారు? జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నారు? నీకు ఒక బండిచ్చి ఒక ఉలిని చేతికిస్తే నువ్వు శిల్పాన్ని చెక్కగలవా? నిన్నే అడుగుతున్నాను. ఒక బండ మీ ముందు పెట్టి మీకు ఒక ఉలి చేతికిస్తే మీరు శిల్పాన్ని చెక్కగలరా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ శిల్పాన్ని చెక్కుతాననేవాళ్ళు? నేను చెక్కగలను అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారో చెప్పండి. ఎవ్వరి వల్ల కాదు. మనం ఏం చేస్తాం తెలుసా? అవసరమైతే ముక్కలుగా నరికి దాని కింద పోగులు పెడతాం. ఆ బండ మొత్తాన్ని ఎలా నరకగలం మనం? ఆ బండ మొత్తాన్ని ఏం చేయగలం మనం? ముక్కలుగా నరికి ఒక పోగు పెట్టగలం తప్ప అందులో అవసరమైనంత మేరకు అందంగా నరికి దాని ఆకృతిని అందంగా మలిచి ఒక శిల్పాన్ని తయారు చేయగలిగేంతటి కెపాసిటీ మనకుందా? లేదు. దానికి ఏం కావాలి తెలుసా? తర్పీదు కావాలి, సృజనాత్మకత అనేది కావాలి. క్రియేటివిటీ అంటారు దాన్ని. క్రియేటివిటీ, సృజనాత్మకత. ఒక పని తెలిసిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ ఆ పనిలో ఎవరికైతే క్రియేటివిటీ ఉందో వాడు తన క్రియేటివిటీతో, తన సృజనాత్మకతతో ఒక అద్భుతాన్ని సృష్టించగలుగుతాడు. ఒకే పని 100 మంది చేయగలిగితే 100 మందిలో ఒకడు సమర్థుడు ఉంటాడు. ఈ 100 మంది సాధించలేని విజయాన్ని ఆ ఒక్కడు సాధించగలుగుతాడు. దాన్నే సృజనాత్మకత అంటారు. తాపీ మేస్త్రులు చాలామంది ఉండొచ్చు, కానీ అందరూ ఒక అందమైన ఆకృతితో ఇల్లు కట్టలేరు. ఒక్కొక్కడి ఆకృతి ఒక్కలా ఉంటుంది. ఇంజనీర్స్ చాలామంది ఉండొచ్చు, కానీ అందరు ప్లాన్స్ ఒకలా ఉండవు. మీకు తెలుసు ఆ విషయం. వంటలు చేసేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ అందరి వంటలు ఒకలా ఉండవు. ఇలా ఆలోచిస్తే ఎవరైతే సృజనాత్మకత కలిగి ఉంటారో, అంటే క్రియేటివిటీ కలిగి ఉంటారో, వాళ్ళు ఒక అద్భుతమైన ఆకారాన్ని సమాజానికి అందించగలుగుతారు. ఇక్కడ దేవుడు కూడా ఒక క్వాలిఫికేషన్ కోరుతున్నాడు. ఆ క్వాలిఫికేషన్ ఏంటంటే సంఘాన్ని చెక్కేవాళ్ళు కావాలి, శిల్పాలుగా మార్చేవాళ్ళు కావాలి. సంఘాన్ని శిల్పంగా మలిచి దేవుని ఎదుట నిలబెట్టేవాళ్ళు కావాలి. దేవుడు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు.
సంఘానికి కూడా అదే కావాలని చెప్తున్నాడు. కానీ సంఘం అబద్ధాన్ని వెతుక్కుంటూ వెళ్తుంది. దేవుడు అంటున్నాడు, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. మీరు అబద్ధాన్ని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అబద్ధాన్నే మీ ముందుకు తీసుకొస్తారు. మీరు ఆ అబద్ధంలోనే కొనసాగుతూ ఉంటారు. దానివల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వాళ్ళకి చెక్కడం రాదు. వారు గొర్రెల చర్మాలు వేసుకుని మీదకు వస్తారు. అంటే పైన చర్మం గొర్రెదే, పైన చర్మం గొర్రెదే ఉంటుంది. వాళ్ళు అలాగే మీ దగ్గరకు వస్తారు. కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. లోపల వారు ఎలా ఉన్నారట? క్రూరమైన తోడేళ్ళు. ఆ తర్వాత అంటాడు, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. వారి ఫలము అంటే వారి దగ్గర వచ్చేటువంటి ప్రతిఫలం ఏదైతే ఉందో, అంటే వాళ్ళు పూసే పువ్వులు, వాళ్ళు కాచే కాయలు ఎలా అయితే ఉన్నాయో వాటిని బట్టి మనం వాళ్ళని గ్రహించవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్, ఈజీ మెథడ్ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. కానీ ఈరోజు సమాజానికి అర్థం కాల. ఎలా రికగ్నైజ్ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి అన్నీ యేసు ప్రభువారు చెప్పారు. కానీ సమాజానికి ఎందుకో తెలియలేదు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. ఎందుకంటే వాళ్ళు సరిగా మిమ్మల్ని చెక్కేవారు కారు. సరిగా మిమ్మల్ని చెక్కలేనప్పుడు మీకు అందమైన ఆకృతి రాదు. ప్రియులరా, ఒక 2-3 వచనాలు రాసుకొని, బాగా వినండి, ఒక 2-3 వచనాలు రాసుకొని, రిలేటెడ్గా ఉన్న వచనాలు, ఆ వచనాలను బట్టి ఒక చిన్న ప్రసంగాన్ని తయారు చేసుకుని ఒక అర్ధగంట పాటు 4 పాటలు అందులో మిక్స్ చేసి, అంటే మధ్య మధ్యలో ఊపందుకోవడానికి 4 పాటలు అందులో మిక్స్ చేసి, ఒక 70-80 హల్లెలూయాలు మిక్స్ చేసి, అంటే ఇది ఏంటంటే వంట చేసేటప్పుడు ఆవాలు జీలకర్ర అన్నట్టు చెప్తున్నాడు అనుకోవచ్చు మీరు. ఇంచుమించు అలాగే ఉన్నాయి ఈరోజు ప్రసంగాలు. కొన్ని ఆవాలు వేసేయండి, కొన్ని జీలకర్ర వేసేయండి, కొంత ధనియాలు వేసేయండి, ఆ తర్వాత కరివేపాకు వేసేయండి, తిప్పేయండి, రుబ్బేయండి, వండేయండి అన్నట్టు టీవీలో చెప్తుంటారు కదా, మీ ఇంటి వంట మా ఇంటి వంట అంటూ. సో ఆ విధానంలోనే ఒక 70-80 హల్లెలూయాలు, ఒక 4-5 వచనాలు, ఒక 4-5 పాటలు, అక్కడితో ఒక ప్రసంగాన్ని పూర్తి చేసి మిమ్మల్ని ఇంటికి పంపిస్తే ఆత్మీయతలో ఎదగడం కానీ చెక్కబడటం అనేది కానీ ఉండదు ప్రియులారా. ఒకడు బోధించిన ఎడల ఎలా బోధించాలన్నాడు తెలుసా? దైవోక్తులను బోధించినట్టుగా బోధించవలెను అన్నాడు. సర్వోన్నతుడైన దేవుని ఎదుట మనం చేసేటువంటి బోధ ఖచ్చితంగా సంఘాన్ని చెక్కాలి అనే కమిట్మెంట్తో ఉండాలి. ఎవరైతే నా ఎదురుగా వచ్చి కూర్చున్నారో ఒక దైవజనుడు, ఒక క్రియేటివిటీ కలిగిన వాడిగా, సృజనాత్మకత కలిగిన వాడిగా, అనగా వాక్యం పట్ల అనుభవ జ్ఞానం కలిగిన వాడిగా, దైవజ్ఞానంతో నింపబడిన వాడిగా, పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆత్మను కలిగిన వాడిగా, అపవిత్రతను ద్వేషించేవాడిగా, పాపాన్ని తృణీకరించేవాడిగా, ఆ పాపం ఎవరు చేసినా చివరికి సొంత ఇంటి వారు చేసినా సరే ఖండించగలిగే ధైర్యవంతుడుగా మనం నిలబడి, కేవలం దేవునికి తప్ప మరి ఎవ్వరికీ ప్రాధాన్యతనివ్వకుండా ఆయన వాక్యానికి మాత్రమే కట్టుబడి ఆయన మాటనే శాసనంగా భావించి, ఇది సంఘము అనగా దేవుడు నాకు అప్పగించిన సంఘము, నేను సంఘము మీద ప్రభువును కాను, సంఘమును చెక్కుటకు దేవుడు నన్ను నియమించాడు, ఈ సంఘాన్ని చెక్కి మరలా ఆయనకి అప్పగించాలి, నేను కొంతకాలం పని చేయుటకు దేవుడు ఏర్పరచుకుని వాడను మాత్రమే, ఆయన నాకు జీతం ఇచ్చేవాడు, నేను ఆయన యొద్ద జీతగాణ్ణి అనే భావనతో ఎవడైతే పని చేస్తాడో వాడు బాధ్యత కలిగి సంఘాన్ని చెక్కుతాడు ప్రియులారా. అలా సంఘాన్ని చెక్కవలసినటువంటి పరిస్థితి ఉంది, అలా చెక్కించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు ఈ కడవరి దినాల్లో ఇప్పుడున్న సంఘాలు మీరు చూడండి ప్రియులారా, అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అని ఒకనాడు తిమోతి దగ్గర మాట్లాడినటువంటి దేవుడు, తిమోతి పత్రికలో మాట్లాడినటువంటి దేవుడు పౌలు గారి ద్వారా నేడు ఆ పరిస్థితులు మనం సమాజంలో చూస్తున్నాం కదా. విశ్వాస భ్రష్టులైపోయినటువంటి ఎన్నో సంఘాలు, దయ్యముల బోధ యందు లక్ష్యముంచినటువంటి సంఘాలు, మోసపూరితమైన అబద్ధంతో కూడుకున్నటువంటి భయానకమైన పరిస్థితులలోనికి వెళ్ళి చెక్కబడలేక, వారి ప్రవర్తనలో కానీ వారు దేవునికి దగ్గరయ్యే విధానంలో కానీ ఏ మార్పు రాక
ఇన్నేళ్ల విశ్వాస జీవితంలో ఏం సంపాదించుకున్నావు, ఏం సాధించుకున్నావు అంటే లోక సంబంధమైన నీతిని గురించి మాట్లాడడం మాత్రమే తప్ప దైవ సంబంధంగా నేను ఏమి ఎదిగాను అనే పరీక్ష ఏ ఒక్కరిలోనూ లేక, అసలు ఎంత ఎదిగా ఒక్కసారి పరీక్ష చేసుకో అంటే ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోయి నిశ్చేష్టులుగా వట్టి చేతులతో నిలబడినటువంటి పరిస్థితిలో చాలామంది ఉన్నారు. అవునా కాదా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎంతోమంది హృదయాలు ఎందుకు పనికిరాని నిస్సత్తువుగా, నిశ్చేష్టులుగా, అజ్ఞానంతో, వారి హృదయాల్లో ఏదీ నింపుకొనక, దేవునితో చక్కటి సంబంధాన్ని కలిగి లేక, ఒక వ్యర్థమైన ఆలోచనలతో కాలం గడుపుతున్న వాళ్ళుగా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇంతవరకు ఏం సంపాదించుకోలేకపోయారు. వాళ్ళకి దేవునితో ఎలాంటి అనుబంధము లేదు, దేవునితో ఎలాంటి సాంగత్యం వాళ్ళు చేయలేకపోయారు. కారణం, చెక్కించుకోవాలన్న ఆలోచన వీళ్ళకి లేదు, చెక్కాలన్న ఆలోచన వాళ్ళు ఎన్నుకున్న వానికి కూడా లేదు. సో ఈ పరిస్థితి రాకూడదు ప్రియులారా. సంఘానికి ఆ పరిస్థితి రాకూడదు. అందుకే దేవుడు ఎన్నుకున్న వానిగా సంఘము చాలా బలంగా ఉండాలి అంటే చెక్కేవాడు కూడా సరైన వాడు కావాలి. అలాంటి నిపుణులు దేవుని పనికి కావాలి. అలాంటి అర్హమైన పాత్రలు దేవుని పనికి కావాలి. పరిశుద్ధాత్మ నడిపింపు కలిగిన వారు, అనగా పరిశుద్ధాత్మ సహాయము కలిగిన వారు దేవుని పనికి కావాలి. ఆత్మానుభవముతో వివేచించేవారు దేవుని పనికి కావాలి. ప్రసంగం అనగానే అదేదో ఒక 5 నిమిషాలు లేదా ఒక అర్ధ గంట, ఒక గంట మనం వాళ్ళని ఎంటర్టైన్ చేసి పంపించడానికి, లేదా వాళ్ళని సంతోషపెట్టి పంపించడానికి, లేదా ఈ వారం ఏదో విధంగా ఈ ఆరాధన దాటడానికి ఎన్నుకునేది, ఏర్పరచుకునేది కాదు ప్రియులరా. ప్రసంగం అనేది మన హృదయాంతరాలలో నుండి పుట్టేదిగా ఉండాలి. మన హృదయాంతరాలలో నుండి బయటకు వచ్చేదిగా ఉండాలి. అది దైవవాక్యంతో సమ్మిళితమైన, దైవవాక్యంతో ప్రేరేపించబడిన, దైవవాక్యంతో నింపబడిన ఒక హృదయంలో నుండి పరిశుద్ధాత్మ సహాయంతో జీవజల ధారలు బయలుదేరుతూ బయటకు వచ్చి అనేకుల బండ హృదయాలను బద్దలు కొట్టి వాళ్ళను శిల్పాలుగా చెక్కేదిగా ఉండాలి ప్రియులారా. అది ప్రసంగం అంటే. అలాంటి ప్రసంగాలు ఈరోజు సంఘానికి కావాలి. సంఘాన్ని చెక్కే ప్రసంగాలు కావాలి, సంఘాన్ని కొట్టే ప్రసంగాలు కావాలి, సంఘానికి బుద్ధి చెప్పే ప్రసంగాలు కావాలి, సంఘాన్ని సత్య మార్గంలో నడిపించే ప్రసంగాలు కావాలి. దైవోగ్రతలోనికి వెళ్ళిపోకుండా దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క జాలిలో వర్ధిల్లేటువంటి సంఘాలు కావాలంటే అలాంటి ప్రసంగాలు అవసరం ఎంతో ఉంది ప్రియులారా. లేకపోతే మన జీవితాలు బాగుపడవే, లేకపోతే మన బ్రతుకులు దేవునికి దగ్గర అవే. కపటంతో, మాయోపాయంతో హృదయాన్ని పాడు చేసుకుని ఏదో ఈ టైం గడపాలి అనుకుంటే దేవునికి సంతోషం లేదు, మనకి సంతోషం లేదు ప్రియులారా. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, అలాంటి ప్రసంగాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. నవ్వించడం, కవ్వించడం ఏమంత పనా? ఒక గంట ఏదో ఒక విషయాన్ని చెప్పి మిమ్మల్ని పంపించేయడం ఏమంత కష్టమా? కాదే. మనం కూర్చున్న దగ్గర నుంచి నిలబడి మరలా ప్రార్థన పూర్తయి వెళ్ళిపోయే లోపు ఏమి నేర్చుకుంది నీ హృదయం అంటే, ఏం సంపాదించుకుంది నీ హృదయం అంటే, నీ హృదయం నీకు సాక్ష్యం ఇవ్వాలి. ఎస్, నేను ఇక్కడికి వచ్చి మేలు పొందుకున్నాను, నేను ఇక్కడికి వచ్చి ఆలోచనలో పడ్డాను, నేను ఇక్కడికి వచ్చి ప్రభువుకు దగ్గరయ్యాను అనే భావన నీ హృదయంలో, నా హృదయంలో రాకపోతే మనం ఎన్ని ప్రసంగాలు విన్నా దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. చెక్కబడని శిల ఎప్పటికీ శిల్పం కాలేదు, చెక్కలేని వాడు ఎప్పటికీ శిల్పకారుడు కాలేడు. అలా చెక్కేవాడుగా శిల్పకారుడు ఉండాలి, చెక్కబడేవారుగా సంఘం ఉండాలి. దానికి ఒక అద్భుతమైన సందర్భాన్ని మనం దైవ గ్రంథంలో నుండి చూడగలిగితే ప్రియులరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చూద్దాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేర్పరి అయిన, అండర్లైన్ దట్ వర్డ్. ఎవరటితను? నేర్పరి అంటే క్రియేటివిటీ కలిగిన వాడు, సృజనాత్మకత కలిగిన వాడు, నిపుణత కలిగిన వాడు, టాలెంటెడ్ పర్సన్. నేర్పరి, ఆ నేర్పరితనం కలిగిన వాడు. ఏమంటున్నాడు? నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని అన్నాడు. నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. పరిచర్య అంటే ఏంటో తెలుసా? దేవుని ఎదుట మనల్ని మనం మెప్పించుకోవాలి. నా పరిచర్య ద్వారా దేవుడు గణపరచబడాలి. నా పరిచర్య ద్వారా ఆత్మలు దేవునిలో
బలపడాలి, వారు దేవునికి మరింత దగ్గర కావాలి, వారి లక్షణాలు దేవుణ్ణి సంతోషపెట్టేవిగా ఉండాలి, వారు దేవుని యందు, దేవుని అడుగు జాడల యందు నడుచుకునే వారుగా మారిపోవాలి. ప్రతి వారం సంఘానికి ఇలాంటి బోధ చేయటం వలన సంఘం నానాటికి దేవునిలో అభివృద్ధి పొందుతూ ఉండాలి. వచ్చాం, కూర్చున్నాం, అలా మాటలు విన్నాం, వెళ్ళిపోతున్నాం, ఇది ఒక ఆచారం, ఇది ఒక రివాజు, ఏదో అందరిలాగే మాకు ఒక సంఘం ఉంది, ఇది ఒక పద్ధతి అనుకునేటువంటి పరిస్థితిలో ఏ సంఘం అయితే ఉంటుందో వాళ్ళు నాశనానికి నడుస్తున్నారు అన్న సత్యాన్ని రాత్రి గ్రహించాలి ప్రియులారా. వాళ్ళు నాశనానికి నడుస్తున్నారు. ఏం ఉపయోగం ఉంది నీకు? దానివల్ల ఏం ప్రయోజనం ఉంది? అది ప్రయోజనకరమైనది కాదు. మరి అసలైన ప్రయోజనం ఎక్కడుందంటే, నేను వచ్చాను, చెక్కబడ్డాను, నా జీవితాన్ని దేవునికి దగ్గర చేసుకుంటున్నాను, ఇదిగో ఒకడు నన్ను చెక్కుతున్నాడు, నేను చెక్కబడుతున్నాను. ఇరువురిలోనూ ఉన్నది కపటము లేని హృదయం, నిస్వార్థపూరితమైన హృదయం. దేవుడు వాళ్ళను చూసి ఆనందపడుతున్నాడు, సంతోషపడుతున్నాడు ప్రియులారా. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు అంటే అలా కట్టే ప్రతివాడు కూడా దాని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను అన్నాడు. దాని మీద ఎలాగు కట్టుచున్నాడో ఎలా చూసుకోవాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. అర్ధగంట ప్రసంగం కదా, నేను నోటికి వచ్చినట్టు మాట్లాడానా, దేవుడికి లెక్క చెప్పాలి. గంట ప్రసంగం కదా, నేను ఏదో నోటికి వచ్చింది చెప్పేసి వెళ్ళిపోయానా, దేవుడికి లెక్క చెప్పాలి. అలానే నా హృదయంలో ధనాపేక్షను కప్పిపెట్టే వేషాన్ని వినియోగించానా, దేవునికి లెక్క చెప్పాలి. స్వార్థపూరితమైన భావాలు కలిగి ప్రసంగిస్తున్నానా, దేవునికి లెక్క చెప్పాలి. అలాగే నీ సంతోషం కోసం, నీ ఆనందం కోసం, నిన్ను సంతోషపెట్టే బోధ వినటం కోసం ఇక్కడికి వచ్చి కూర్చున్నావా, దేవుడికి లెక్క చెప్పాలి. నన్ను ఆనంద పెట్టే బోధన కావాలి అని అనుకుంటున్నావా, దేవుడికి లెక్క చెప్పాలి. లేదా నేను కాసేపు ఉత్సహించి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా, దేవుడికి లెక్క చెప్పాలి. ఈరోజు అలాంటివే కదండి సంఘాలు, చాలా సంఘాలు కాదా? వెళ్ళి కామెడీ కింగులు ఉన్నారు, ఉత్సహించి తమ తమ గృహాలకు వెళ్ళిపోతారు, సంతోషించి ఆనందించి తమ తమ గృహాలకు వెళ్ళిపోతారు. ఏ ఒక్కరిలోనూ బాధ కనబడదు, ఏ ఒక్కరిలోనూ అయ్యో సమయం అయిపోతుంది అన్న ఆలోచన రాదు, ఏ ఒక్కరిలోనూ అయ్యో నేను నా తండ్రిని సంతోషపెట్టలేకపోతున్నానే అనే భావాలు కనబడవు. నేను నా దేవునికి దగ్గర అవ్వలేకపోతున్నాను, నా జీవితం ఇలా గడిచిపోతుంది, ఇంకెంతకాలం ఉంటానో తెలీదు, ఎంతకాలం నేను ఇక్కడ బ్రతుకుతానో తెలీదు, ఎప్పుడు నా మీద కొగ్గరత వస్తుందో తెలీదు, ఎప్పుడు నా జీవితం ముగిసిపోతుందో తెలీదు, నేను నా తండ్రి కోసం చేయాల్సినవి ఇంకా చాలా ఉండిపోయా, నన్ను ఆయన పుట్టించుకున్నాడంటే నేను ఆయనకు ఉపయోగపడాలనే కదా, నేను ఆయనకు ఉపయోగపడకుండా చనిపోతానేమో, ఆయన పనిలో నాకు ఏ వాటా లేకుండా ఈ లోకాన్ని విడిచిపెడతానేమో, నేను ఆయనకి ఏ విధంగా ఉపయోగపడగలను, నేను పరలోకాన్ని సాధించకుండా పోతానేమో అనే భావాలు లేని, బాధ్యత లేని సంఘాలు దేవునికి అవసరమా చెప్పండి ప్రియులారా? అలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉంటే దేవునికి ఇష్టలా? వాళ్ళని బట్టి దేవుడు ఆనందపడతాడా? వాళ్ళని బట్టి దేవుడు సంతోషిస్తాడా? సంతోషించడండి, అస్సలు సంతోషించడు. కాబట్టి ప్రియులారా, మనం చెక్కబడాలి అంటే అలాంటి సత్యవాక్యం మన హృదయాలకు చేరువ కావాలి. అలాంటి సత్యవాక్యాన్ని మన హృదయానికి చేరువ చేసేవాళ్ళు కావాలి. అబద్ధ ప్రవక్తల వలన ఎలాంటి ప్రయోజనం సంఘానికి లేదు ప్రియులారా. వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు దేవుడు. ముఖ్యంగా ఈ కడవరి దినాల్లో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, చాలా బాధ్యత కలిగి ఉండాలి సంఘాలు, చాలా భయం కలిగి ఉండాలి, చాలా భక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే ఏ క్షణాన ఏమి సంభవించబోతుందో ఎవ్వరికీ తెలీదు. ఏ క్షణాన మన ఉనికి కోల్పోతామో మనకు తెలీదు, ఏ క్షణాన మనం ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతామో మనకు తెలీదు. ఈలోగా మనం చెక్కబడాలి. అది చెప్తున్నాడు కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తున్నటువంటి పత్రికలో ఏ మాట వ్రాసాడో ఒక్కసారి చూడండి ప్రియులారా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం ఏమనుందో చూడండి. ప్రతి మనుష్యుని అంటే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని, దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, చూసారా, ప్రతి మనుష్యుని క్రీస్తునందు ఎలా చేసి?
సంపూర్ణునిగా చేసి, అంటే మనం క్రీస్తునందు సంపూర్ణులము కాకపోతే దాన్ని ఎవ్వడు తీసుకెళ్ళడు కదా. కొన్ని సందర్భాల్లో మీకు ఇందాక చెప్పినట్టుగానే ఒక్కొక్క సిచ్యువేషన్లో విగ్రహాల తయారీ జరుగుతూ ఉంటుంది. అప్పుడు కొన్ని బొమ్మలు తయారు చేస్తారు కొన్ని సైజెస్లో చేసి రోడ్డు మీద వాటన్నిటినీ పెడతారు. రోడ్డు మీద ఉన్నప్పుడు అందరూ వస్తారు, చూసుకుంటారు ఏది బాగుంది, మనం ఏది నిలబెడదాం, ఏది ప్రతిష్ఠిద్దాం, మనం ఏది తీసుకెళ్దాం, మన తాహత ఎంత, మనం ఎంత కొనగలం, ఏ దేవుడిని అయితే మనం కొనగలం, ఇలా ఒక అంచనా వేసుకుంటారు. అందులో ఇది భారీదయ్యా, ఇదైతే రేట్ ఎక్కువ, ఇది కొంచెం మామూలుదయ్యా, ఇది రేటు తక్కువ, ఇది కొంచెం చిన్నదయ్యా, ఇదైతే ఇంకా రేటు తక్కువ, అదైతే లారీలో తీసుకెళ్ళాలి, ఇదైతే ట్రాక్టర్ మీద తీసుకెళ్ళాలి, ఇదైతే చిన్న ఆటో మీద వెళ్ళిపోద్ది. ఇలా అనుకున్నప్పుడు వాళ్ళన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ తాహతను బట్టి ఒకటి కొనుక్కుంటారు, తీసుకెళ్తారు, ప్రతిష్ఠ చేసుకుంటారు, చేయాల్సిన రోజులో చేసుకుంటారు, తర్వాత ఏదో చేసుకుంటారు. ఇది మీ అందరికీ తెలిసిన సంగతే. వాళ్ళు కొనే దాంట్లో ఏదైనా చిన్న లోపం ఉందనుకోండి, ఏదైనా చిన్న లోపం ఉంది, ఒక బొమ్మ తీసుకుందాం అనుకున్నారు దానికి చేయలేదు, ఇంకోటి తీసుకుందాం అనుకున్నారు దానికి ముక్కు లేదు, ఇంకోటి చూసారు దానికి నోరు లేదు, ఇంకోటి చూసారు దానికి మొండెం లేదు. అప్పుడు వాళ్ళు తీసుకుంటారా వదిలేస్తారా? చెప్పండి, తీసుకుంటారా వదిలేస్తారా? పర్లేదే తీసుకెళ్ళి, తల ఒకటే లేదుగా తక్కువ రేటుకి ఇస్తాను అన్నాడు అనుకో, తల లేకపోయినా తక్కువ రేటు తీసుకెళ్ళడు, తక్కువ రేటు తీసుకెళ్తే సగం రేటు తీసుకెళ్ళవయ్యా, సగం అయింది, సగం రేటు తీసుకెళ్ళంటే సగం అయినా మనకి సగం రేటుకి అది అవసరం లేదు, నాకు వద్దు బాబు, అది నాకు అవసరం లేదు అంటాడు. ఈ సంగతి మీకు బాగా అర్థమైతే ఈరోజు మన అందరం ఉన్నాం, బాప్తిస్మం పొందాం. బాప్తిస్మం పొందడానికి విస్తారమైన ప్రసంగాలు అవసరం లేదు. బాప్తిస్మం పొందడానికి బైబిల్ జ్ఞానం అంతా వివరించాల్సిన అవసరం లేదండి. నువ్వు పాపివి అని నీ చేత ఒప్పిస్తే చాలు, యేసు దేవుని కుమారుడని నీ చేత ఒప్పిస్తే చాలు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడని, ఆయన నిన్ను పరలోకానికి చేర్చే సాధనమై ఉన్నాడని, ఆయన ద్వారా రక్షణ, పాపక్షమాపణ, విమోచన నీకు లభిస్తుందని, ఆయనే సర్వలోక రక్షకుడని, ఆయనే ప్రభు అని, ఇలాంటి ప్రాథమిక జ్ఞానం నువ్వు ఒప్పుకుంటే చాలు, వెంటనే మారు మనసు పొంది ఏం తీసుకోవచ్చు? బాప్తిస్మం తీసేసుకోవచ్చు. సో బాప్తిస్మం తీసుకోవడానికి బైబిల్ అంతా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అసలు బైబిల్ ఎప్పుడు నేర్చుకుంటామంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత నేర్చుకుంటాం. ఈరోజు చాలామంది ప్రబుద్ధులు మనకు కనబడుతుంటారు, ఏమయ్యా బాప్తిస్మం తీసుకోవచ్చు కదంటే ఇంకా నేను చాలా నేర్చుకోవాలంటాడు. ఎలా ఉందంటే ఇది, రోగం తగ్గించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా అంటే తగ్గించుకున్నాక వెళ్తానులే అన్నట్టుంది. ఇప్పుడు నువ్వు తగ్గించుకుంటే ఇంక హాస్పిటల్ ఎందుకు, తగ్గించుకుని నువ్వు హాస్పిటల్కి వెళ్తే ఇంక నువ్వు అక్కడికి రావడం ఎందుకు? సో దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి మనం బాప్తిస్మం తీసుకున్న తర్వాతనే నేర్చుకుంటాం, అప్పుడే విద్యార్థులు అవుతాం, అంతకుముందు అలాంటిది ఉండదు. ప్రాథమిక జ్ఞానం వింటాం, ప్రాథమిక జ్ఞానం విన్న తర్వాత మళ్ళీ మార్పు వస్తుంది, మారు మనసు కలుగుతుంది. మారు మనసు కలిగిన వెంటనే అయ్యా నాకు బాప్తిస్మం ఇచ్చేయి. మీకు తెలుసు కదా, పౌలు గారు జైల్లో బందీగా ఉన్నప్పుడు పాటలు పాడుతున్నారు. పాటలు పాడుతుంటే జైలు అధికారి కూడా వింటున్నాడు పాటలు. అప్పుడు చెరసాల పునాదులు ఏమైపోయాయి? కదిలిపోయాయి. కదిలిపోతే అతను వచ్చాడు, జైలర్ వచ్చాడు, అమ్మో ఖైదీలందరూ పారిపోయారేమో అనుకుని కత్తి దూసుకుని తను ఏం చేయబోయాడు? చంపుకోబోయాడు. ఇంకా నా బ్రతికే ఉందని. కానీ అప్పుడు పౌలు అంటున్నాడు, కంగారు పడక, అందరు ఇక్కడే ఉన్నారు, అందరు ఇక్కడే ఉన్నారు, డోంట్ వరీ అని చెప్పాడు. అప్పుడు ఆ జైలు అధికారి ఆనందపడ్డాడు. అప్పుడు అతనికి సువార్తను బోధించాడు. సువార్తను అంటే ప్రాథమికమైన విషయాలు చెప్పాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన మహనీయుడు ఒక ఆయన ఉన్నాడు, యేసుక్రీస్తు. ఆయన ద్వారానే నీకు రక్షణ, పాపక్షమాపణ, విమోచన. ఆయనే నిన్ను మృతుల్లో నుండి లేపుతాడు. మనం చేసిన పాపాలని బట్టి మనం దేవునికి దూరస్తులం అయిపోయాం. ఇప్పుడు మరలా దేవునికి దగ్గర కావాలి, యేసు ద్వారానే నీకు రక్షణ అని ప్రాథమిక విషయాలు చెప్పాడు. ఎప్పుడైతే ప్రాథమిక విషయాలు విన్నాడో జైలరు, అయితే నేనేం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి, దేవుని యొక్క సంఘంలో సభ్యుడు కావాలి, దేవుని యొక్క మార్గంలోనికి రావాలి, మారు మనసు పొంది ప్రభువును నోటితో ఒప్పుకొని యేసు దేవుని కుమారుడైన హృదయంలో విశ్వసించి బాప్తిస్మం తీసుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు. ఇప్పటివరకు దురాత్మ సహవాసంలో ఉన్నావు, బాప్తిస్మం పొందిన నాటి నుండి పరిశుద్ధాత్మ సహవాసంలోనికి వస్తావు. ఈ విషయాలు ప్రాథమిక విషయాలు. ఎప్పుడైతే ఈ ప్రాథమిక విషయాలు విన్నాడో వెంటనే అతడు అతని ఇంటివారు ఆ రాత్రే బాప్తిస్మం పొందేశారు. సో మరలా చెప్తున్నాను, బాప్తిస్మం పొందటానికి బైబిల్ అంతా నేర్చుకోవాల్సిన అవసరత లేదు, అలాంటి అవకాశం కూడా లేదు.
అలాంటి అవకాశం కూడా లేదు. సో ఎప్పుడైతే మనం ఈ ప్రాథమిక విషయాలు విని దేవుళ్ళలోనికి వచ్చామో ఆటోమేటిక్గా మనం బాప్తిస్మం తీసుకుంటాం. అక్కడి నుంచి నేర్చుకోవడం అంటే చెక్కబడటం అనేది ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి చెక్కబడటం ప్రారంభమయ్యి మనం సంపూర్ణులుగా మారాలి. సంపూర్ణులుగా మారాలంటే అలా మనల్ని చెక్కాలి. అలా మనల్ని చెక్కట్లేదు అంటే అతను అసలు సేవకుడే కాదు. అలా మనం చెక్కబడట్లేదు అంటే మనకు అసలు ఆ ఇంట్రెస్టే లేదు. ఇప్పుడు అరకొరగా అర్ధ శరీరంతో సంపూర్ణత లేనివాడిగా మిగిలిపోతే నిన్ను ఎవడైనా కొంటాడా? నిన్ను నీ ప్రభు చేర్చుకుంటాడా? చెప్పండి. సంపూర్ణులు కాకపోతే ప్రభు మనల్ని చేర్చుకుంటాడా? చేర్చుకోడు కదా. నువ్వు నాకెందుకు అంటాడు. నువ్వు నాకెందుకు? మీరు మార్కెట్కి వెళ్తారండి కూరగాయలు కొనడానికి. పక్కవానికి రాని పళ్ళు ఉన్నాయి, అరటి పళ్ళు కొనుక్కోండి అంటాడు. పక్కవానికి రాలేదు, కొంటారు అవి? వద్దు మాకు అంటారు. పక్కవానికి రాని ఏ పండు మీకు అవసరం లేదు, లేతగా ఉందండి ఎందుకు పనికిరాదు, అది పక్కన పడేస్తారు, మాకు అవసరం లేదంటారు. అది పరిపూర్ణంగా ఇంకా మారలేదు, అది పరిపూర్ణంగా అవ్వలేదు, అది రెడీ అవ్వలేదు. రెడీ అవ్వకుండా తెంపేశారు దాన్ని, రెడీ అవ్వకుండా కోసేశారు దాన్ని. బొప్పాయి పండు ఉంటుంది చిన్న పిందే, దాన్ని కోసి తెచ్చేసారనుకోండి, అది మీకు ఏంటి ఉపయోగం? అది పెద్దదవ్వాలి, పరిపూర్ణంగా అవ్వాలి, ముదిరాలి, కోసుకుని తింటే మొగ్గిపోయి మనకి తీయగా నోట్లోకి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటే కొంటాం. చిన్న లేత పిండి తెచ్చి తీసుకోండి అంటే, కొబ్బరి పిండి తెచ్చి తినమంటే మీకు కొబ్బరి పిండే మీకు అవసరం? అది కొబ్బరికాయ మీకు బాగుంటుందా, ఉపయోగపడద్దా? చెప్పండి. కొబ్బరికాయ మీకు ఉపయోగపడద్దా? కొబ్బరి పిండిగానే జీవితాంతం ఉండిపోతే మీకు ఉపయోగపడద్దా? సో మీరు పిందెగా ఉండిపోతే దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. మీరు ఒక శిల్పంలా మారకుండా శిలలాగే ఉండిపోతే దేవునికి ఎలాంటి ప్రయోజనం లేదు. అందుకే పౌలు ఏమంటున్నాడు తెలుసా? చూడండి జాగ్రత్తగా. ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. బాగా వినాలి. ఇప్పుడు మీరు ఆలోచనలో పడాలి జాగ్రత్తగా. అంటే సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి అంటే ఇతను నేర్పరి అయిన శిల్పకారుడై ఉండాలి. నేర్పరి అయిన శిల్పకారుడు కాకపోతే మనల్ని సంపూర్ణునిగా చేయలేడు. ఒక హాస్పిటల్కి వెళ్ళే ముందు చాలా పరీక్షిస్తాం. ఏమండి మేము పలానా రోగంతో ఉన్నాం, హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాం, రాజమండ్రిలో ఏ హాస్పిటల్కి వెళ్తే బాగుంటుందండి అంటే ఇక్కడ కూడా పుట్టగొడుగుల్లో చాలా ఉన్నాయండి, అప్పుడు దేనికి వెళ్ళాలండి అని అడుగుతాం. అప్పుడు మనం ఆలోచించి పలానా ఆయన సమర్థుడు, ఈ ఆపరేషన్ చేయటానికి పలానా ఆయన అయితే సమర్థుడు, మీరు అక్కడికి వెళ్ళిపోండి తిరిగి ఉండదు. ఈ ఆపరేషన్ చేయడానికి పలానా ఆమె సమర్థురాలు, పలానా హాస్పిటల్లో పలానా ఆమె సమర్థురాలు, మీరు అక్కడికి వెళ్ళండి మీకు ఇబ్బంది ఉండదు అని మనం సజెస్ట్ చేస్తాం. సో ఆ సజెషన్ మేరకు వెళ్తారు. అంతేగాని ఇప్పుడు నేను రాజమండ్రిలో ఒక సైట్ కొనుక్కొని విజయప్రసాద్ రెడ్డి హాస్పిటల్ నోటి పెట్టారనుకోండి, నలుగురిని వేసుకొని కార్డియాలజిస్ట్ నానిగారు, ఎముకల స్పెషలిస్ట్ పండుగారు, ఏమంటే ఇలాగ ఒక్కొక్క దానికి ఒక్కొక్కరిని నియమించేసి సరే వచ్చేయండి మా హాస్పిటల్కి అంటే అసలు మాకేమైనా వచ్చా? నరాల స్పెషలిస్ట్ రాజుగారు ఏమైనా వచ్చా చెప్పండి. ఎందుకు పనికిరారు? వచ్చిన వాళ్ళు ఏమైపోతారు? చచ్చి ఊరుకుంటారు. ఎవడికేం రాదు. పేరుకి మాత్రం పెద్ద హాస్పిటల్ కట్టాడు, అన్ని విభాగాల్లోనూ మనుషులు పెట్టాడు, జనాలు అయితే వచ్చారు. అప్పుడు బెడ్లు ఖాళీగా ఉంటే మార్చిరి మాత్రం నిండిపోయి ఉంటుంది. బెడ్లన్నీ ఖాళీగా ఉంటాయి, మార్చిరి మాత్రం ఎలా ఉంటుంది? బాగా నిండిపోయి ఉంటుంది. పెద్ద మార్చిరి కట్టుకోవాలి. అప్పుడు మార్చిరి నిండా పేషెంట్లు ఉంటారు, వాళ్ళు శవాలుగా మారిపోయి ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఎవరికి ఏమీ రాదు, అందులో ఎలాంటి అనుభవం లేదు. ఒకవేళ అనుభవం ఉన్నా కూడా అందరూ ఒకలా వైద్యం చేయలేరు. మళ్ళీ గైనకాలజిస్టులు చాలామంది ఉన్నారండి, అందరూ ఒకలా చేయగలరా? కార్డియాలజిస్టులు చాలామంది ఉన్నారండి రాజమండ్రిలో, అందరూ ఒకేలా వైద్యం చేస్తారా? గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు చాలామంది ఉన్నారండి, అందరూ ఒకలా వైద్యం చేస్తారా? చెప్పండి. లేదే. ఒక్కొక్కడు ఒక్కో విధమైన అనుభవం కలిగిన వాడు ఉంటాడు, ఒక్కొక్కడికి ఒక్కో విధమైన టాలెంట్ ఉంటుంది. ఎవరు మనకి ఇందులో నేర్పరి
అని మనం పరీక్షించిన తర్వాత 10 మందిని అడిగిన తర్వాత అప్పుడు మనం ఆపరేషన్కి వెళ్తాం, అవునా? కానీ ఈరోజు అలా కాదండి. ఈరోజు పరిస్థితి ఎలా మారిపోయిందో తెలుసా? వాక్యం కోసం కాదు ఈరోజు సంఘాలు కదిలేవి. సంఘానికి వెళ్ళేది వాక్యం కోసం కాదు, చెక్కబడాలని కాదు. వీళ్ళకి చాలామందికి చెక్కబడాలని ఆలోచన లేదు. ఎవరో వస్తారు, అమ్మ మేము పలానా చోటకి వెళ్ళామమ్మా, అక్కడికి వెళ్ళాకనే అప్పులు తీరేయన్నారు అనుకో, మేము కూడా అక్కడికి వెళ్ళి ఏం తీర్చుకుంటాం? అప్పులు తీర్చుకుంటాం. అమ్మ మేము పలానా చోటకి వెళ్ళామమ్మా, సినిమా థియేటర్లో పెట్టేశారు, అక్కడికి వెళ్తే రోగం తగ్గిపోతుందమ్మా అంటే మేము కూడా సినిమా థియేటర్కి వెళ్ళిపోతాం, మాకు అక్కడే రోగం తగ్గాలి. అమ్మ మేము పలానా చోటకి వెళ్ళామమ్మా, అక్కడికి వెళ్తే కీళ్ళ పిల్లల చేత్తో తీసినట్టు పోయమ్మా, ఉద్యోగం వచ్చేసింది, వ్యాపారం బాగుంది, బాగా అభివృద్ధి పొందాం అంటే మేము కూడా ఎక్కడికి వెళ్తాం? అక్కడికే వెళ్తాం. ఏమండి, ఎంత సంకుచిత స్వభావం చూడండి. వీళ్ళ దేవుని సంబంధులు, వీళ్ళ దేవుల్లో ఉన్నవాళ్ళు, వీళ్ళ దేవుల్లో ఎదిగేవాళ్ళు, వీళ్ళకి అసలు వాక్యం మీద తృష్ణ లేదు, వాక్యం మీద ప్రేమ లేదు, చెక్కబడాలన్న ఆశ లేదు. వీళ్ళకి లోకాశలు ఉన్నాయి. ఆ లోకాశలకు అబద్ధ ప్రవక్తలే కరెక్ట్, వాళ్ళే కరెక్ట్, వీళ్ళకి వాళ్ళే కరెక్ట్. ఏ బొంతకా గంత అన్నట్టు వీళ్ళకి వాళ్ళే కరెక్ట్. సో దేవుడు కూడా వాళ్ళకే అప్పగించేస్తున్నాడు. ఆడుకుంటారు నాయనా, మీ కరెక్ట్ బంతి వచ్చింది, మీ దగ్గర బ్యాట్ ఉంది, చెత్త కొట్టుకోండి అన్నట్టు. సో మనం ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. క్రీస్తునందు మనం ఎవరం కావాలట? సంపూర్ణులం కావాలి. మోసపోకూడదు, ప్రయోజనం లేని పరిస్థితులకు వెళ్ళకూడదు, చెక్కబడని విధంగా ఉండకూడదు. మనం చెక్కబడాలి, దేవునికి ఇష్టలుగా మారాలి, దేవునికి దగ్గర కావాలి, ఆయనకి ఇష్టలైన పిల్లలుగా మనల్ని మలచాలి. అందుకే ఏమని రాశాడంటే, సమస్త విధములైన జ్ఞానముతో, చూడండి ప్రియులారా, సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు. ప్రసంగాలు ఎలా ఉండాలి? బుద్ధి చెప్పేవిగా ఉండాలి. ఎలా? దేనితో? జ్ఞానముతో. సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అన్నాడు. గమనించండి, ఒక మనిషిని సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. ఇది పౌలు అనేటువంటి ఒక సేవకుడుకున్నటువంటి ఇంటెన్షన్, అతనుకున్నటువంటి లక్ష్యం, అతనుకున్నటువంటి ఆలోచన. మనం కూడా అవును, నాకు ఇలాంటి వాడే కావాలి, నన్ను ఇలాగే ట్రీట్ చేయాలి, నాకు బుద్ధి చెప్పాలి, నన్ను కొట్టాలి వాక్యంతో, నన్ను సరిదిద్దాలి, నన్ను గద్దించాలి, నన్ను ఖండించాలి, నన్ను చెక్కాలి. అలా చెక్కితే నేను క్రీస్తులో ఏమవుతాను? సంపూర్ణుని అవుతాను అని వచ్చే ముందే ప్రార్థన చేసుకుని రావాలి. తండ్రి, నేను వాక్యం కొరకు వెళ్తున్నాను ప్రభువా, నాకు అవసరమైన మాటలు నన్ను కొట్టైనా నాకు నేర్పించు. చిన్నప్పుడు స్కూల్కి పిల్లల్ని తీసుకెళ్ళి టీచర్కి అప్పగించేస్తాం. ఏమన్నా తెలుసా? 2 దెబ్బలు కొట్టినా పర్లేదు మాస్టరు, మా వాడికి మాత్రం ఏం రావాలి? చదువు రావాలండి. 2 కొట్టైనా చెప్పి నేర్పించండి, పర్లేదండి, 2 కొట్టండి, ఏం మేమేం అనుకోండి అన్నారు. ఎప్పుడైనా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అలాగా? నన్ను అయితే అన్నారు చిన్నప్పుడు. మేమైతే ఏం అనుకోండి, 2 కొట్టైనా పర్లేదు, నేర్పించండి. అల్లరి ఎక్కువైపోయింది అబ్బాయికి లేదా అమ్మాయికి, 2 కొట్టండి, ఏం పర్లేదు, 2 కొట్టైనా బిడ్డకు చదువు నేర్పించండి. లోకజ్ఞానం విషయంలోని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చెక్కబడాలి అని కోరుతున్నారు, కానీ మనం మాత్రం చెక్కబడాలి అని కోరుతలేదు. గట్టిగా ఏమైనా చెప్పామనుకోండి, అబ్బో ఈయన చాలా కఠినముగా మాట్లాడుచున్నాడండి, ఇది కఠినమైన మాట, ఎవడు వినగలడు? యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతుంటే ఏమన్నారు అప్పుడు? ఇది చాలా కఠినమైన మాట, ఎవడు వినగలడు అని ఆయనను విడిచి వెళ్ళిపోయారు. ఈరోజు కూడా చాలామంది ఏమంటారు తెలుసా? ఈయన ప్రసంగాలు వినలేమండి, అమ్మో చాలా కఠినంగా మాట్లాడతాడండి, మనకి నొప్పిగా ఉంటాయండి, ఏంటో మరి ప్రశాంతంగా ఉండదండి బాబు, ఈయన దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి చాలా కఠినంగా ఉంటాయి మాటలు, గట్టిగా మాట్లాడతాడు, గద్దించేసి మాట్లాడతాడు. ఎవడండి వీడు ఇలా గద్దించడానికని ఒకడు. శిల్పాన్ని చెక్కేటప్పుడు నొప్పి రాదా? నువ్వే చెప్పు. శిల్పాన్ని ఉలితో చెక్కేటప్పుడు నొప్పి వస్తుందా రాదా? వస్తుందా? అలా వచ్చినప్పుడే కదా అందంగా ఉంటుంది, అలా అందంగా ఉన్నప్పుడే కదా స్వీకరించబడతావు. అలా అందంగా లేకపోతే నిన్ను ఎవడు స్వీకరిస్తాడు చెప్పు? ఎవరు స్వీకరిస్తారు? చెక్కేటప్పుడు నొప్పి రావాలి, నొప్పి వస్తేనే స్వీకరించబడతావు. దేవుడు ఏర్పరిచిన విధానం ఇది.
దేవుని సేవ అనగానే, లేకపోతే దేవుని వాక్యాన్ని ప్రకటించడం అనగానే అది హృదయంలో ఏదో మీరు అనుకున్నట్టు సంతోషంతోనో అనగా, లేకపోతే ఆనందంతోనో మెత్తగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా అయిపోతుంది అనుకుంటే పొరపాటు. ఆల్రెడీ మన హృదయం బాగా గబ్బు పట్టిపోయి ఉంది, ఆల్రెడీ మన హృదయం మాసిపోయింది, ఆల్రెడీ మన హృదయం నల్లబడిపోయింది. దాన్ని ఉతికేటప్పుడు బాగా రుద్ది కొట్టాలి బండకేసి. అలా బండకేసి బాదినప్పుడే అందులో ఉన్న మురికంతా ఏమైపోతుంది, వదిలిపోతుంది. ఏదో ఇలా ముంచి ఇలా తీసి అవక్కైపోదామంటే కుదరదు. అర్థమైందా? ఒక చెంచా పౌడర్ వేసి ఇలా ముంచాం, తీసాం, అవక్కైపోయామంటే అవక్కైనట్టే ఉంటుంది. తర్వాత దేవుని ఎదుటికి వెళ్ళిన తర్వాత అవాక్ అవుతాం మనం. కాబట్టి ఒక ప్రసంగికుడు మోమాటము లేనివాడై ఉండాలి, సంఘం దాన్ని స్వీకరించేదిగా ఉండాలి. యేసుక్రీస్తు ఎలాంటి ప్రసంగికుడు? శాస్త్రులు పరిచయలు చేయమంటున్నారు, ప్రభువా నీవు మోమాటము లేనివాడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవు. చూసారా ఆయన బోధన విధానం ఎలా ఉందో చూడండి. దాన్ని ఇష్టపడితేనే మనం బాగుపడతాం ప్రియులరా. దాన్ని ఇష్టపడకపోతే మనం బాగుపడలేమండి. దాన్ని ఇష్టపడకపోతే మన జీవితాలు బాగుపడవు, మన ఆలోచనలు బాగుపడవు. ప్రభువుకు మనం దగ్గర కావాలి అంటే మనల్ని ఖండించి గద్దించే బోధ కావాలి, మనల్ని హెచ్చరించే బోధ కావాలి, దైవావేశంతో కూడినటువంటి బోధ కావాలి. తిమోతికి రాసిన పత్రికలో ఆ వాస్తవాన్ని తెలియజేస్తున్నాడు. ఒకసారి చూద్దాం ప్రియులారా. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనంలో ఏముందట? లేఖనంలో ఏముంది చెప్పండి? దైవావేశం ఉంది లేఖనంలో. అలా దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పు దిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైనది. ఇవన్నీ ఎందుకు అని అంటే, మనం బాగుపడితే ఇక్కడికి రాలేదు కదా, చెడిపోయి వచ్చాం. మన జీవితాలు బాగుంటే రాలేదు ఇక్కడికి. ఎలా వచ్చాం? చెరుపుకొని వచ్చాం. మన ఆత్మీయ జీవితాలు చెరుపుకొని, మన ఆలోచనలు పాడు చేసుకొని, వాక్యానికి దూరం అయిపోయి, వాక్యానికి భిన్నంగా బ్రతికి, లోకానికి దగ్గరై సాతానుతో సహవాసం చేసి వచ్చాం. మరి అలాంటి వాళ్ళను బాగు చేయటానికి కఠినంగా, ఖచ్చితంగా హృదయాలను దిద్దే విధంగా దేవుని వాక్యం ఉండాలి ప్రియులరా. దాన్ని మనం చూజ్ చేసుకోవాలి, దాన్ని మనం అంగీకరించగలగాలి, దానికి మనం దగ్గర కాగలగాలి. అప్పుడు మన హృదయాలు బాగుపడతాయి, మన ఆలోచన బాగుపడుతుంది, మన జీవితాలు బాగుపడితే మనం పరలోకానికి దగ్గర అవుతాం. లేకపోతే మనం పరలోకానికి దగ్గర కావు సరికదా, పాతాళానికి జారిపోవాల్సి వస్తుంది ప్రియులారా. నిజమండి, పాతాళ గుండానికి జారిపోవాల్సి వస్తుంది. వైద్యుడు సరైన వాడు కాకపోతే రోగం తగ్గదు, కుదురుపడదు. వైద్యుడు సరైన వాడు కావాలి. వైద్యుడు ఎలాంటి వాడు ఉండాలో తెలుసా? గలతీలకు రాసిన పత్రిక చూడండి. వైద్యుడు ఏ విధంగా ఉండాలో గలతీలకు రాసిన పత్రిక. ఆ వైద్యుడు ఏ విధంగా ఉన్నాడో చూడండి. 4వ అధ్యాయము గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా. ఏమంటున్నాడు? నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతే, నిజం చెప్తున్నందుకు మీకు శత్రువుగా మారిపోయానా? నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నందుకు మీకు శత్రువుని అయిపోయానా? మిమ్మల్ని గద్దిస్తున్నందుకు మీకు శత్రువుని అయిపోయానా? మిమ్మల్ని ఖండిస్తున్నందుకు మీకు శత్రువుని అయిపోయానా అని అడుగుతున్నాడు. నేను నీతో నిజమాడినందున మీకు శత్రువునైతేనా? వారు అనగా మీతో నిజమాడని వారు, మిమ్మల్ని సరిగా చెక్కని వారు, మిమ్మల్ని సంపూర్ణులుగా చెయ్యని వారు, మీ ఎడల బాధ్యత లేని వారు, వారు అబద్ధముతో కూడుకున్నారు, అబద్ధముతో నిండుకున్నారు. వాళ్ళకి కావాల్సింది డబ్బు మాత్రమే, వాళ్ళకి కావాల్సింది దశంభాగాలు మాత్రమే, వాళ్ళకి కావాల్సింది కానుకలు మాత్రమే, కృతజ్ఞతార్పణలు మాత్రమే. అవి తప్ప వేరే ఆశించని వారు సమాజంలో చాలామంది ఉన్నారు కదా, లేరా? ఉన్నారు ప్రియులారా. వారు కేవలం మన నుండి అవి మాత్రమే కోరుకుంటున్నారు. నో,
నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా? వారు అటువంటి వారు దేవుని ఆత్మ సహాయము లేనివారు, ఫలభరితమైన దేవుని కార్యాలను గూర్చిన అవగాహన లేనివారు, అట్టివారు మీ మేలు కోరి, చూసారా, మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడు వారు కారు అన్నాడు. అంటే దైవజనుడు మన మేలు కోరేవాడై ఉండాలి. మన మేలు కోరి మనల్ని గద్దించాలి, మన మేలు కోరి మనల్ని ఖండించాలి, మన మేలు కోరి మనకి బుద్ధి చెప్పాలి. అలాంటి ప్రసంగాలు కావాలి ఈ సమాజానికి. ఎందుకంటే మనం సంపూర్ణులం కావాలి, మనల్ని చెక్కాలి. అలా చెక్కబడకపోతే మనం ఏం కాలేము, సంపూర్ణులం కాలేము. ఎక్కడ మనం చెక్కబడతామో అప్పుడు మనం విలువైన వాళ్ళముగా మారతాం ప్రియులారా. ఎప్పుడు మనం చెక్కబడతామో అప్పుడు మనం విలువైన వాళ్ళముగా మారతాం. అలా మనం విలువైన వాళ్ళముగా మారినప్పుడే దేవుడు మనల్ని స్వీకరించడానికి ఇష్టపడతాడు. దేవుడు మనల్ని స్వీకరించడానికి ఇష్టపడతాడు. మీరు ఆలోచించండి, ఒక సంఘానికి మీరు వెళుతున్నారంటే ఒక 10 ఏళ్ళు వెళ్ళొచ్చు, ఒక 20 ఏళ్ళు వెళ్ళొచ్చు, లేదా ఒక 15 ఏళ్ళు వెళ్ళొచ్చు. ఆ తర్వాత మీరు చనిపోవచ్చు. అప్పుడే కదా మీకు పరలోకం పాతాళం నిర్ణయింపబడుతుంది. మీరు ఆలోచించండి. 15 ఏళ్ల తర్వాత మనం చనిపోయి నరకానికి పోతే ప్రాబ్లం ఎక్కడొచ్చినట్టు చెప్పండి? ప్రాబ్లం ఎక్కడొచ్చినట్టు? మనం సరి అయిన సహవాసంలో లేము, మనం సరి అయిన వాక్యాన్ని వినలేదు, మనల్ని సరిగా అవతలివాడు అనగా మనం ఎవరి దగ్గరికైతే వెళ్ళి కూర్చున్నామో వాడు మనల్ని సరిగా చెక్కలేదు. సో దేవునికి అనుకూలమైన పాత్రగా నేను వాడబడలేకపోయానంటే, దేవునికి అనుకూలమైన పాత్రగా నేను మలచబడలేకపోయానంటే నేను ఎన్నుకున్న విధానం తప్పు. ఎక్కడో నేను మోసపోయాను. అలా మోసపూరితమైన మాటలకు నేను లొంగిపోయాను. ఆ మోసపూరితమైన మాటల వల్ల నాకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. వాడు నన్ను మోసం చేశాడు. కేవలం నా ధనాన్ని మాత్రమే కోరుకున్నాడు, నా మేలు కోరలేదు, నన్ను చెక్కలేదు. ఎందుకంటే అతని దగ్గర ఏ విధమైన పరిశుద్ధాత్మ సహాయం లేదు. ఈరోజు చాలా సంఘాలు అలాగే ఉన్నాయి. నాకు ఒక 100 మంది ఉంటే చాలు, నాకు 1000 మంది ఉంటే చాలు, వాళ్ళ మీద నేను బ్రతికితే చాలు, నేను ఆదాయాన్ని పొందుకుంటే చాలు, నాకు ధనం వస్తే చాలు. ఇది దౌర్భాగ్యకరమైన ఆలోచన. అవి కాదు మనకు కావాల్సింది. నేను జీతాన్ని పొందుకునేది ఎక్కడ? దేవుని దగ్గర. ఎస్, నేను జీతాన్ని పొందుకునేది నా తండ్రి దగ్గర. నా తండ్రి నాకు జీతం ఇచ్చేవాడు. నేను ఆత్మల కొరకు ఆరాట పడుతున్న వాడిని అనే భావన మనకు ఉండాలి. ఆత్మల సంపాదన కోసం నేను శ్రమిస్తున్నాననే భావన నాకు ఉండాలి. నాకు జీతం ఇచ్చేవాడు నా దేవుడు, నన్ను బలపరచువాడు నా దేవుడు, నాకు సహాయము చేయువాడు నా దేవుడు. సంఘమంతా, విశ్వాసి, నాయకుడు, సంఘం, కాపరి అందరూ ఒకే భావజాలంతో కట్టుదిట్టంగా ఉండి, కలిసికట్టుగా ఉండి దేవుని నామ మహిమార్థమై జీవించవలసిన వారై ఉన్నారు. అలా ఉండాలి ప్రియులారా. దేవుని సంఘాలు దేవుని తోటగా మారాలి. దేవునికి ఫలాలు ఇచ్చే తోటగా మనం మారాలి. దేవునికి అనుకూలమైన పైరులు ఫలించేవారుగా మనం మారాలి. ఆయన నామ మహిమార్థమై జీవించేవారుగా మారాలి. దేవుడు అది కోరుతున్నాడు. అందుకే వారు మిమ్మల్ని ఆసక్తితో వెంటాడు వారు కారు అని పౌలు నేరారోపణ చేశాడు. వారు మిమ్మల్ని ఆసక్తితో వెంటాడు వారు కారు. సంఘం అంటే వ్యాపారం కాదు ప్రియులారా, దేవుని తోట. ఈ దేవుని తోటలో దేవుని మాటే శిరోధార్యంగా, ఆ మాట మన హృదయాలను తాకి దేవునికి మనల్ని దగ్గర చేస్తూ మన ఆలోచనల్ని క్రమబద్ధీకరించి ఒకనాడు నేను వేరు, ఈనాడు నేను వేరు అని సాక్ష్యం ఇచ్చే స్థాయికి నేను పెంచాలి. ఒకనాడు నా జీవితం వేరు, ఈనాడు నా జీవితం వేరు. 10 ఏళ్ల క్రిందట నేను పరుగు ప్రారంభించినప్పుడు ఒకలా ఉన్నాను, ఇప్పుడు నేను పరిగెడుతున్నాను. నా మాట, నా ఆలోచన, నా భావాలు, నా బ్రతుకు పూర్తిగా దేవునికి సమర్పించుకున్నాను. నా హృదయంలో ఇప్పుడు నిండి ఉన్నవి వేరు, ఒకనాడు నేను నిండి ఉన్నది వేరు. అప్పటికి ఇప్పటికి పురోగతి చెందాను, అభివృద్ధి పొందాను. ఆ అభివృద్ధి నాలో నీలో కనబడనప్పుడు మనం దేవునికి ఇష్టముగా లేము అనేది సత్యమే కదా. అందుకే పౌలు ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడో చూడండి. వారు మీ మేలు కోరి మిమ్మల్ని వెంటాడు వారు కారు. బిజినెస్ పీపుల్, బిజినెస్ మ్యాన్స్, వారు మీ మేలు కోరి మిమ్మల్ని వెంటాడు వారు కారు. మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మల్ని బయటికి త్రోసివేయగోరుచున్నారు. అంటే అర్థం మూల భాషలో ఏమన్నా తెలుసా? మూసివేయగోరుచున్నారు అన్నాడు. మూసివేయగోరుచున్నారు. మూసివేయడం అంటే బంధించటం. మూసివేయడం అంటే అర్థం ఏంటి చెప్పండి?
బంధించడం అంటే కొన్ని తప్పు సిద్ధాంతాలతో బంధించడం, భయపెట్టి బంధించడం. కొన్నిసార్లు అయితే మిమ్మల్ని సమాజ్ చేయడానికి రాము జాగ్రత్త, మీరు అక్కడికి వెళ్తున్నారని తెలిసింది మిమ్మల్ని సమాజ్ చేయం జాగ్రత్త, మీ పెళ్ళిళ్ళకి రాము జాగ్రత్త, మీ దినాలకు రాము జాగ్రత్త, మా దగ్గర సరుకు లేకపోయినా మీరు ఇక్కడే ఉండి చావాలి. చూసారా, ఇది ఏంటిది? బెదిరింప? దేవుని సంఘంలో బెదిరింపులా? ఉండొచ్చాలా? నో, ఉండకూడదు, కానీ ఉన్నాయి. ఇది సంఘమా లేకపోతే బిజినెస్సా? సంఘం కదా. సంఘం అయితే మరి బెదిరింపులు ఎక్కడివి? నేను చూడడానికి రాము జాగ్రత్త, నీకు ఏదైనా అయితే పలకరించడానికి రాము జాగ్రత్త. చూసారా ప్రియులారా, ఇవన్నీ కాదు ప్రియులారా, ఇవన్నీ కాదు. అందుకే ఏమంటున్నాడు చూడండి, వారు మీరే తమ్మును వెంటాడవలెనని, మీరే వాళ్లను వెంటాడాలని మిమ్మును బయటికి త్రోసివేయ, పుట్టినోట్లో మూసివేయ కోరుచున్నారు. అంటే మిమ్మల్ని ఒక బంధించాలనుకుంటున్నారు. నీకు అలా అయిపోద్ది, ఇలా అయిపోద్ది, నువ్వు నాశనం అయిపోతావు, నీ కుటుంబం నాశనం అయిపోద్ది, ఇంకా 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 ఏవేవో మాటలు మాట్లాడి మిమ్మల్ని బంధించి కోరుచున్నారు, మిమ్మల్ని మూసివేయ కోరుచున్నారు. వారు అబద్ధముల చేత మిమ్మల్ని త్రోవ తప్పిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి అని ప్రభు ఏనాడో సెలవిచ్చాడు. కడవరి దినాల్లో భయానకమైన పరిస్థితులు సంభవించబోతున్నాయి, జాగ్రత్తగా ఉండండి అని ప్రభు సెలవిచ్చాడు. ప్రియులరా చూడండి, ఆ తర్వాత ఏమంటున్నాడు, నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక, నేను మీ ఎదురుగా ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా నుండుట యుక్తమే. నా పిల్లలారా, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఒక సేవకుడుకున్న ఆలోచన ఎంత గొప్పది ప్రియులరా. ఒక తల్లి తన బిడ్డను ప్రసవించటానికి ఎంత కష్టపడుతుందో, ఒక సేవకుడు ఒక వ్యక్తిని చెక్కడానికి అంత కష్టపడాలి. అలా కష్టపడితేనే అతడెవరు? సేవకుడు. అలాంటి వాక్య జ్ఞానంతో వాళ్ళ హృదయాలను పెంపొందించాలి. అలా చేస్తేనే అతడు సేవకుడు. స్వచ్ఛమైన బోధ వాళ్ళ హృదయాలను తాకాలి. ఆ స్వచ్ఛమైన బోధ విన్న వారి జీవితాలు దేవునికి దగ్గర అవ్వాలి, మనుషులకు కాదు. దేవునికి దగ్గర అవ్వాలి. దేవునికి దగ్గరై వాళ్ళు ఆత్మఫలములతో నిండుకోవాలి. వాళ్ళ ఆత్మ ఫలభరితంగా ఉండాలి. దేవుని ఆలోచనలతో వారి దినాలు గడవాలి, వాళ్ళ దినచర్య ప్రారంభించాలి. దేవునికి వాళ్ళకి మధ్య గొప్ప సత్సంబంధాలు ఏర్పడాలి. అది వాక్యం ద్వారా మాత్రమే సాధ్యం కావాలి. ఎంత గొప్ప ప్రేమ కలిగిన సేవకుడు మీరు చూడండి. ఏమంటున్నాడు? మీ యందు క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలి. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అన్నాడు. ప్రసవ వేదన అంటే క్రీస్తు స్వరూపాన్ని మీ యందు ఏర్పరచడానికి ఒక దైవజనుడు పడుతున్నటువంటి ప్రసవ వేదన. అది నిజమైన దైవజనుడు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్. సో మనం ఎన్నుకొనవలసినటువంటి విధానం అదే. నేను ఎక్కడుంటే ఒక 10 ఏళ్ల తర్వాత నేను సంపూర్ణుడిగా మరి పరలోకానికి వెళ్ళగలుగుతాను. నేను ఏ బోధలో ఉంటే, ఏ సహవాసంలో ఉంటే నా జీవితం బాగుంటుంది, ఏ సహవాసంలో ఉంటే నేను దేవునికి దగ్గర అవుతాను, ఏ వాక్యాలు నా ఆత్మకు అవసరం, ఏ వాక్యంతో నన్ను నేను కట్టుకోవాలి, ఎలాంటి వాక్యం నా ఆత్మీయ జీవితానికి కావాలి, ఇలాంటి పరిశీలన దృక్పథం మనందరిలో ఉండాలి ప్రియులారా. ఈ పరిశీలన దృక్పథం లేకుండా ఏదో వచ్చాం, విన్నాం, వెళ్ళిపోయాం అని అనుకుంటే దానివల్ల మనకి ఎలాంటి ప్రయోజనం లేదు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనకి ఇంపార్టెంట్ అయినది ఏంటో తెలుసా? గుండెకాయ. మన ఆత్మీయ జీవితానికి గుండెకాయ ఏంటో తెలుసా? దేవుని వాక్యం అనగా ప్రసంగం. అది సరైనది కాకపోతే నువ్వు ఏసీ రూముల్లో కూర్చుని వాక్యం విన్నా, నువ్వు అతిపెద్ద జనసమూహాల మధ్య కూర్చుని వాక్యం విన్నా, అక్కడ ఏం లేదు, హార్ట్ లేదు. హార్ట్ లేకపోతే ఏమైనా ఉపయోగం ఉందా? ఏమైనా ఉపయోగం ఉందా? లేదండి. దేవుని వాక్యమే ప్రధానమైనది. ఈ సమయం చాలా విలువైనది. వాక్యంతో మీరు కనెక్ట్ అయి ఉన్నారే ఇక్కడ, ఆ సమయం చాలా విలువైనది. ఈ కాసేపు మనం నిశ్శబ్దపూరితమైన వాతావరణంలో వాక్యానికి అప్పగించుకుంటున్నాం. అంటే పూర్తిగా వైద్యుడి చేతిలోకి వెళ్ళిపోతున్నాం. వైద్యుడు ట్రీట్మెంట్ ప్రారంభిస్తున్నాడు. ట్రీట్మెంట్ దేనితో చేస్తున్నాడు? వాక్యంతో చేస్తున్నాడు. ఎప్పుడైతే మనల్ని మనం సంపూర్ణంగా ట్రీట్మెంట్కి అప్పగించుకున్నామో
వైద్యుడి చేతిలో మన యొక్క ఆత్మలను పెడుతున్నామో, అక్కడ వాక్యంతో ఎప్పుడైతే ట్రీట్మెంట్ జరుగుతుందో ఆటోమేటిక్గా మన జీవితాల్లో ఒక గొప్ప మార్పు కలుగుతుంది. ఒక 10-15 ఏళ్ల తర్వాత మన మరణం మనకు సంభవిస్తే అప్పటికే మన జీవితం పూర్తిగా దేవునిలో అరిగిపోతుంది, దేవునిలో కరిగిపోతుంది, దేవునిలో నలిగిపోతుంది. ఎందుకంటే మనకి సరైన గైడెన్స్ ఉంది, మనం సరైన ట్రీట్మెంట్ తీసుకున్నాం, సరైన గైడెన్స్ ఉంది, మనకి సరైన నాయకుడు ఉన్నాడు, సరైన నడిపింపు ఉంది మన ఆత్మీయ జీవితానికి. అలాంటి బోధ మనం విన్నాం, ఆ బోధలో మనల్ని మనం కట్టుకున్నాం. చాలు, నా ఆత్మీయ జీవితం బాగుంటుంది, నేను పరలోకానికి వెళ్ళగలననే భరోసా మనకు లభిస్తుంది. ఎందుకంటే నాకు సరి అయిన కాపరి కావాలి, సరి అయిన నాయకుడు కావాలి, పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించే నాయకుడు నాకు కావాలి. ఆ బలాన్ని నేను పొందుకోవాలి. అది తప్ప నాకు వేరే ఏ ఆలోచన లేదు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించవలసినటువంటి సత్యం ప్రియులారా. ఆదిమ కాలం నుండి, అపోస్తలుల కాలం నుండి సంఘాలు వృద్ధి పొందాయంటే కారణం నిస్వార్థపూరితమైన సేవలే ప్రియులారా, నిస్వార్థపూరితమైన ఆలోచనలు. దేవుడు వాళ్ళని హెచ్చించాడు, దేవుడు వాళ్ళని వాడుకున్నాడు, దేవుడు వాళ్ళని బలపరిచాడు. అలా ఒక తల్లి తన బిడ్డను కంటున్నప్పుడు ఎలాంటి ప్రసవ వేదన అనుభవిస్తుందో, ఆ బిడ్డను పెంచి పెద్ద చేయటానికి తల్లి ఎంత కష్టపడుతుందో సేవకుడు కూడా అంతే. నిజం. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దీని వెనక మా అమ్మా నాన్నల కష్టం లేదా? మీరు చెప్పండి. నేను ఈరోజు ఈ ఆకారంతో మీ ముందు కనబడుతున్నానంటే మా అమ్మా నాన్నల కష్టం లేదా? ఉంది కదండి. ఈరోజు మీరు ఇలా ఉన్నారంటే మీ అమ్మా నాన్నల కష్టం లేదా? చెప్పండి. లేదని చెప్పగలరు ఎవరైనా? చెప్పలేరండి. అమ్మ నాన్న ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు, ఎంతో కష్టపడ్డారు, ఎన్నో సమకూర్చారు, ఎంతో తెచ్చి మనకు పెట్టారు, మనల్ని ఆదరించారు, సరైన సమయానికి మనల్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఏమాత్రం మనల్ని వదిలేసినా మనం చచ్చిపోయేవాళ్ళం కదండి. సరైన సమయానికి మన అమ్మా నాన్నలు మనల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే అర్ధరాత్రి లేదు, అపరాత్రం లేదు, వాళ్ళు మన కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతారు, ఎంతో వేదన అనుభవిస్తారు, ఎంతో బాధను అనుభవిస్తారు, మన కోసం ఎంతో పెట్టుబడి పెడతారు. వాళ్ళు పెట్టిన పెట్టుబడి, వాళ్ళు తీసుకున్న శ్రద్ధ, వాళ్ళు చూపించిన ప్రేమ, ఈరోజు మనం ఇలా నిలబడ్డాం. ఐ రైట్? చెప్పండి. 100% మనం ఈరోజు ఇలా నిలబడ్డామంటే వాళ్ళ కష్టం ఉంది మన వెనక. అలాగే ఒక వ్యక్తి పరిపూర్ణుడిగా దేవుల్లో కొనసాగుతున్నాడంటే దాని వెనక ఒక సేవకుడి కష్టం ఉంటుంది, ఒక సేవకుడి పెట్టుబడి ఉంటుంది, ఒక సేవకుడి శ్రమ ఉంటుంది. అలాంటి సేవకుడు కావాలి, అలాంటి సంఘాలు రావాలి. అప్పుడే దేవుని కోరిక నెరవేరుతుంది, పరలోకానికి మనకి ప్రయాణం సుగమం అవుతుంది. లేకపోతే మనం ఒక 10 ఏళ్ళు చర్చికి వెళ్ళిన తర్వాత 10 ఏళ్ల తర్వాత మరణించి పాతాళానికి వెళ్ళిపోతే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదండి. నిజం. అప్పుడప్పుడు నాకు కొన్ని ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. వృద్ధులు, పెద్దలు, దూరదేశాల్లో ఉన్న వాళ్ళు లైవ్ ద్వారా వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఫోన్ చేసి అంటూ ఉంటారు, బాబు నువ్వు వయసులో చాలా చిన్నవాడివి, ఇలాంటి ప్రసంగాలు మేము ఎప్పుడు వినలేదయ్యా అంటారు. వాళ్ళని చూసినప్పుడు మనసుకి చాలా బాధ అనిపిస్తుంది. అమ్మా నీ వయసు ఎంత? నాకు 50 ఏళ్ళయ్యా, నాకు 60 ఏళ్ళయ్యా. అమ్మ 60 ఏళ్లలో నువ్వు సంఘానికి ఇప్పుడు వెళ్ళలేదా? బాబు వెళ్ళానయ్యా, నేను ఇంచుమించుగా 30 ఏళ్ళుగా నేను సంఘానికి వెళ్ళాను, 40 ఏళ్ళుగా నేను సంఘానికి వెళ్ళాను, కానీ ఏనాడు నాకు ఇలాంటి బోధ నా చెవిన పడలేదయ్యా, ఏనాడు నాకు ఇలాంటి బోధ నేర్పించలేదయ్యా. నిజంగా దేవుడు ఎంత ప్రేమమయుడు, నీ ద్వారా ఈ వాక్యాన్ని వినటానికేనేమో నన్ను ఈ దేశానికి రప్పించాడు. ఇక్కడ నేను ఈ ఫోన్లో నీ వాక్యాన్ని వింటున్నాను, ఎవరో ఒక ఆమె నాకు ఈ మాటలు పరిచయం చేసింది, ఈ వాక్యాన్ని విన్నాను, ఈరోజు నేను చాలా సత్యాలు తెలుసుకున్నాను అనేటి వాళ్ళు నాకు కనబడినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. తండ్రి 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, ఇన్నేళ్లుగా వీళ్ళు సంఘాలకు వెళుతున్నా కూడా వీళ్ళకి వాక్యం అందలేదంటే మేము కడవరి దినాల్లోనే ఉన్నాం ప్రభు. ఇంకా ఈ కడవరి దినాల్లోనే భయానకమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది ప్రభు సంఘం. నువ్వెంత బాధపడుతున్నావో తండ్రి, నువ్వెంత ఆవేదనకు గురవుతున్నావో తండ్రి. ఎన్ని ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభు. ఎంతమంది సరైన నీరు లేక ఎండిపోతున్నారు, ఎంతమంది సరైన ఎరువు లేక ఎండిపోతున్నారు, ఎంతమంది సరైన నడిపింపు లేక శిలలుగా మిగిలిపోతున్నారు. ప్రభువా నీ కలలు ఎప్పుడు నెరవేరుతాయి, నీ ఆశలు ఎప్పుడు నెరవేరుతాయి తండ్రి. నువ్వు ఎన్నో ఆశలతో మమ్మల్ని సృజించుకున్నావు, ఎన్నో ఆలోచనలతో మమ్మల్ని సృజించుకున్నావు ప్రభువా. నీ కుమారుడైన క్రీస్తు వారి ద్వారా మమ్మల్ని అందరినీ పరలోకానికి చేర్చుకోవాలని ఎన్నో కలలుగా అన్నావు తండ్రి. కానీ ఆయన ఈ లోకానికి వచ్చిన 2000 సంవత్సరాలు గతించిపోతున్నా ఇప్పటికీ నీ సంకల్పంలో భాగంగా కొందరే నీ వద్దకు వస్తున్నారు, ఎందరో నీ వద్దకు రాలేకపోతున్నారు. మనుషుల్లో ఆసక్తి నశించిపోయిందా? సేవకుల్లో స్వచ్ఛత లోపించిందా? యథార్థత కరువవుతుందా? సంఘాలు ఎందుకు ఇలా మారిపోతున్నాయి? దేవుని తోట ఎందుకు విషవృక్షాలతో నిండిపోతుంది? ఎందుకు దేవుని మార్గం ఇలా చెరపబడుతుంది? మనుషులు ఎందుకు ఇలా భ్రష్టులుగా మారిపోతున్నారు? మనుషులు ఎందుకు దేవుని యొక్క ప్రేమను గ్రహించలేకపోతున్నారు? మనుషులు ఎందుకు ఆయనకు దగ్గర కాలేకపోతున్నారు
అనే బాధ మిగిలిపోతుంది ప్రియులారా. ఆ పరిస్థితిలో మనం ఉండకూడదు ప్రియులారా. మన అంతిమ గమ్యస్థానానికి వెళ్ళే సమయానికి, మన అంతిమ దినానికి, మన చరమాంకానికి వెళ్ళే సమయానికి అయ్యో అని తలబాదుకుని ఏడ్చే పరిస్థితి మనకు రాకూడదు. మనం సంపూర్ణులుగా చేయబడాలి, మనం కట్టబడాలి, మనం చెక్కబడాలి. దానికి మనం పూర్తిగా సహకరించే పిల్లలుగా ఉండాలి, పూర్తిగా సహకరించాలి. ప్రభువా మమ్మల్ని కట్టండి, ప్రభువా మమ్మల్ని చెక్కండి. పౌలు గారు మాట్లాడితే ఏమంటాడో తెలుసా? బెత్తం పట్టుకొని మీ వద్దకు రావాలనా అని అడుగుతాడు. నిజంగా ఈరోజు బెత్తం పట్టుకుని వెళ్ళండి, సంఘంలో బెత్తం పట్టుకునే మాటలు మాట్లాడండి, మర్నాడు సంఘం మారిపోతారు. ఎందుకంటే ఈరోజు ఈ హోటల్ కాకపోతే ఇంకో హోటల్ అన్నట్టుంది పరిస్థితి, ఒకటి కాకపోతే మరొకటి అన్నట్టున్నారు తప్ప మనం తినే ఆహారం స్వచ్ఛమైందా కాదా, మనల్ని ఖండిస్తే గద్దిస్తే మనకేంటి బాధ, మనకు అది కావాలా వద్దా, ఈ భావాలు మాత్రం చాలామందిలో లేవు ప్రియులారా. దయచేసి మీరు వాక్యం దగ్గర తగ్గించుకోండి, దేవుని వాక్యానికి మీ హృదయాలను ఇవ్వండి, మిమ్మల్ని మీరు చెక్కుకోండి వాక్యంతో, మిమ్మల్ని మీరు చెక్కుకోండి వాక్యంతో. వాళ్ళ చెక్కబడే వ్యక్తులు ఎదుట మీరు కూర్చుంటున్నారు, సత్య సంబంధమైన సంగతులు మీరు వింటున్నారు. ఏ విధంగా ధనాపేక్షకు చోటు ఇవ్వకుండా, దుష్ట సంబంధమైన, దుర్నీతి సంబంధమైన, స్వార్థపూరితమైన ఏ సంగతులు మీకు ఉపదేశించకుండా ఖచ్చితమైన స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి అహర్నిశలు ప్రయాసపడుతున్నాం ఇక్కడ. సో మీరు దాన్ని స్వీకరించి సత్య సంబంధులుగా, అనేకులకు ఉపయోగపడే దేవుని సాధనాలుగా, దేవుని మార్గంలో బ్రతికేవారుగా, ఆయన నామ మహిమార్థమై జీవించేవారుగా, దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని తృణీకరించకుండా జాగ్రత్త చేసుకునేవారుగా మీరు మారాలి. అర్థమవుతుందా? దేవుడు మీకు ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చారు, మీ దగ్గరకు వాక్యాన్ని తీసుకొచ్చారు, మీరు వాక్యం దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా. సో దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు. ఒకళ్ళు దుర్వినియోగం చేసుకుంటే మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు. ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు, ఎవరు మిమ్మల్ని కాపాడలేరు. సమయం సమీపిస్తుంది. ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని చూపించిన మాటలు ముగిస్తాను. మనం చాలాసార్లు ఒక మాట చదువుకున్నాం, ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. దేనికోసం చెప్పాడు చెప్పండి ఈ మాట? ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం అని దేనికోసం చెప్పాడు చెప్పండి? దేనికోసం చెప్తాం మనమైతే? చెప్పండి, పర్లేదు. దేనికోసం చెప్తాం మనమైతే? చెప్పండి, దేనికోసం చెప్తాం? బాప్తిస్మం కోసం చెప్తాం కదా. బాప్తిస్మం గురించి చెప్తే ఏమంటాం? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం, ఇదే రక్షణ దినం అంటాం. కానీ వాస్తవానికి దేవుడి మాట ఎవరితో చెప్పాడు తెలుసా? బాప్తిస్మం పొందబోయే వారితో చెప్పలేదు. ఎవరితో చెప్పాడో తెలుసా? పొందిన వారితో చెప్పాడు. సరిగ్గా చదువుదామా? సరిగ్గా చదువుదాం, ఎంత లోతైన జ్ఞానం ఉందో మనకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను ఆల్రెడీ ఏమైంది? ఆల్రెడీ ఏం చేశారు? దేవుని కృపను పొందేశారు. అంటే బాప్తిస్మాలు పొందిన వాళ్ళే వీళ్ళందరూ. సంఘం అండి, కొరింథు సంఘానికి చెబుతున్నాడు. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాను. మీరు ఆల్రెడీ కృపలో ఉన్నారు, మీరు ఆల్రెడీ కృపలోనికి అడుగు పెట్టేశారు. అలా మీరు కృపలోనికి వచ్చిన వారు గనుక మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అని యెషయా 49:8 ఉన్న ప్రవచనాన్ని ఇక్కడ ఉటంకిస్తూ దాన్ని ఎత్తి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అన్నాడు. అంటే సంఘానికి ఏ రోజైతే వాక్యాన్ని బోధిస్తున్నాడో, ఎప్పుడైతే వాళ్ళు దేవుని కృపలో నిలకడగా నిలిచి ఉన్నారో అదే అనుకూలమైన సమయం, అదే రక్షణ దినం. కృపలో నుండి వెళ్ళిపోతే, కృపలో నుండి వైదొలిగిపోతే అది అనుకూలమైన సమయం కాదు, అది రక్షణ దినం కాదు. అంటే ఈరోజు మనకి ఇప్పుడు మీరు కృపలో నిలిచి ఉంటే, మీరు దేవుని కృపలో మీరు నిలిచి ఉంటే, ఇదిగో ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఆ మాట ఎందుకు అన్నాడు తెలుసా? క్రీస్తు యేసునందు నిలిచి ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు ఈ క్షణంలో యేసుక్రీస్తు రాకడ వచ్చేసింది అనుకోండి, ఇదేనా రక్షణ దినం మనకి? కాదా? చెప్పండి. ఈ క్షణంలో యేసుక్రీస్తు రాకడ వచ్చేసింది, ఇదేనా రక్షణ దినం మనకి? ఎస్, ఇదే రక్షణ దినం.
ఇదేనా అనుకూలమైన సమయం మనకి? ఇదే అనుకూలమైన సమయం. ఎప్పుడూ మనం దేవుని కృపలో నిలిచి ఉన్నప్పుడు. దేవుని కృపలో ఒకవేళ మనం నిలిచినేమనుకోండి, ఇది మనకు రక్షణ దినమా, భక్షణ దినమా? చెప్పాలి మీరు. రక్షణ, భక్షణ? పాతాళపు భక్షణ, పరలోకపు రక్షణ కాదప్పుడు. రక్షణ అనగానే నిత్య జీవితానికి మనం వెళ్ళిపోవటాన్ని గురించి మాట్లాడుతున్నాడు ప్రియులరా. అందుకే ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం అన్నాడు. మనం యాక్చువల్గా ఈ వచనాన్ని బాప్తిస్మాలకు వాడుతూ ఉంటాం. బాప్తిస్మాలకు వాడుతూ ఇదిగో ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, మీరు రక్షణ పొందండి అని చెప్తూ ఉంటాం. కానీ ఈ వచనాన్ని కేవలం బాప్తిస్మానికి వాడలేదండి పౌలు. దేనికి వాడుతున్నాడు? సంఘంలో సభ్యులుగా ఉండి దేవుని కృపలో కొనసాగుతున్న వారిని ఉద్దేశించి వాడుతున్నాడు. ఏమనంటే, ఓ ప్రియుడా, ఇప్పుడు నువ్వు చనిపోతే, నువ్వు దేవుని కృపలో ఉంటే ఇదే నీకు అనుకూలమైన సమయం. ఈ దినమే నీ రక్షణ దినం. నా మరణ దినమే నా రక్షణ దినం కాదా? నా మరణ దినం కాదా? ఎప్పుడైతే నేను దేవుని కృపలో ఉండి చనిపోయానో, నేను ఎక్కడికి వెళ్ళిపోయాను? రక్షణలోకి వెళ్ళిపోయాను. దేవుని కృపలో లేకుండా నేను చనిపోతే, నేను సంపూర్ణుడిగా కాకుండా చనిపోతే, నేను చెక్కబడకుండా నేను చనిపోతే, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? పాతాళానికి జారిపోతాను నా మరణ దినం రోజు. ఆ రోజు నాకు భక్షణ దినం అవుతుంది, రక్షణ దినం కాదు. కాబట్టి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం ఎంత కష్టమో మీరు చూడండి. అంత ఈజీ కాదండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రపంచంలో చాలా పుస్తకాలు ఉన్నాయి, చదివి పక్కన పడేయచ్చు. కానీ బైబిల్ చదివి పక్కన పడేసేది కాదు, చదివితే మనమే పక్కన పడిపోతాం. అర్థమవుతుందా? మనమే పక్కన పడిపోతాం. ఇంకా చదువుతూ ఉంటాం, మనల్ని పక్కన పడేస్తూ ఉంటుంది. అంత గొప్ప పుస్తకం ది బైబిల్. కాబట్టి ప్రియులారా, దేవుని కృపను వ్యర్థం చేసుకోకుండా మీరు కట్టబడాలి, మీరు సంపూర్ణులు కావాలి. మీకు ఈ కడవరి దినాల్లో వాక్యమే కావాలి, ఇంకేమొద్దు. ఒకడంటాడు అక్కడ డప్పులు లేవంటాడు. వెళ్ళాం కానండి, మాకెందుకో డప్పులు లేవండి, ఎగరటాలు లేవండి, గెంతటాలు లేవండి, ఇదేం ఆరాధన అనిపించిందండి. అంటే ఎగిరితే గెంతితే నీకు ఆరాధన అనుకుంటున్నావా? వాక్యం అవసరం లేదా? డప్పు ఉంటే సరిపోద్దా? డప్పు ముప్పు తెచ్చి పెడద్దయ్యా, గుర్తుపెట్టుకో. డప్పులతో ఆరాధనే ఉండదు, ఎగరటం వల్ల ఆరాధన కాదు, గెంతటాల్లో ఆరాధన లేదు. సత్య సంబంధమైన వాక్యాన్ని హృదయానికి ఇచ్చి స్వీకరించి అక్షయమైన ఆహారాన్ని భుజించి లోకంలోనికి వెళుతున్నాం. ఇప్పుడు అక్కడ జరిగేదే నిజమైన ఆరాధన. ప్రతి క్షణం నీ బ్రతుకులో జరిగేదే నిజమైన ఆరాధన. నిద్రపోతున్నా దేవుణ్ణి ఆరాధించాలి, అనగా మెలకువలో దేవుణ్ణి ఆరాధించాలి, పడుకునే సమయంలో దేవుణ్ణి ఆరాధించాలి, ప్రతి క్షణం దేవుణ్ణి ఆరాధించాలి, ప్రతి పనిలో దేవుణ్ణి ఆరాధించాలి. నువ్వు దేవునికి నిజమైన ఆరాధికురాలిగా, నిజమైన ఆరాధికుడిగా మారాలి. నువ్వు అలా చెక్కబడాలి, అలా చెక్కబడిన శిల్పంగా దేవుని ఎదుట నిలబడాలి. అది నీకు ధన్యత. కాబట్టి మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతున్నాను, దేవుని కృపను వ్యర్థం చేసుకోకండి, దేవుని కృపలో నిలిచి ఉండండి. ఈ కడవరి దినాల్లో మిమ్మల్ని మీరు వాక్యంతో కాపాడుకోండి. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయనుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఎప్పటి వరకు ఎంత ప్రేమ మా పట్ల చూపించారు ప్రభువా. మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించి విలువైన జ్ఞాన సంగతులు మాకు నేర్పించి ప్రభువా, మమ్మల్ని ఆలోచింపజేసినందుకు స్తోత్రం తండ్రి. మీ కృపలో మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం ప్రభువా. మీ కృప బాహుళ్యం చెప్పు మమ్మల్ని కనికరించినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, ఈ కడవరి దినాల్లో ప్రభువా, స్వచ్ఛమైన వాక్యం కరువై ఎన్నో సంఘాలు భ్రష్టు పట్టిపోతున్నాయి తండ్రి. ఎన్నో సంఘాలు వ్యాపార నిలయాలుగా మారిపోతున్నాయి ప్రభువా. అందరూ ప్రభువా వ్యాపార దృక్పథంతో ఆలోచిస్తూ తండ్రి, ఈ దుష్ట సంబంధమైన లోకంలో తండ్రి కేవలం ధనాపేక్షను కప్పిపెట్టే వేషాన్ని వినియోగిస్తూ వారి యొక్క స్వలాభ సంబంధమైన స్వార్థపూరితమైన ప్రయోజనాల కోసం మీ ప్రజల్ని దారి మళ్లిస్తున్నారు తండ్రి. ప్రభువా, మమ్మల్ని బలపరచండి, మీ కృపలు భద్రపరచండి. మీ ఎదుట స్వార్థపరులమైన సేవకులముగా ఎల్లప్పుడూ యోగ్యత కలిగి తండ్రి మీ యొక్క ఆలోచనల్లో మీ బిడ్డలు పెంపొందించడానికి సహాయం చేయండి. మీ కృపలో మమ్మల్ని బలపరచండి, భద్రపరచండి. మీ కృప బాహుళ్యం చొప్పున కరుణించండి, కనికరించండి. కూడి వచ్చిన ప్రతి వారి హృదయాలను మీ వాక్యంతో నింపండి. మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధానవర్తులుగా నిలువబెట్టి నడిపించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనలో అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.